ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. నిన్నటి డిబేట్లో టీడీపీ ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు చెప్పింది మీ అందరు గుర్తుండే ఉంటుంది. బెంగళూరులో ఏం జరుగుతుంది ఏంటి అనేది తనకున్న సమాచారాన్ని ఏదో షేర్ చేసుకునే ప్రయత్నం చేశాడు ఆయన. సరే, అక్కడ ఏం జరిగింది, ఆయన డీకే శివకుమార్ని ఎందుకు కలిశారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తర్వాత ఎవరెవరితో వర్తమానాలు పంపారు, మరోపక్క బీజేపీతో ఎందుకు రాయబారాలు, లేకపోతే ఎందుకు ఏకకాలంలో ప్రేమాయణాలు రెండు పార్టీలతో, ఇదంతా నిన్న చర్చించాం. అయితే ఆ సందర్భంగా వచ్చిన చర్చలో డాక్టర్ శ్రీనివాసరావు చెప్పిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి తనకు సన్నిహితులైన ఒక ముగ్గురు పెద్ద మనుషులు అంటే పార్టీ పెద్దలో లేకపోతే కాస్త పేరున్న వ్యక్తులు, ముగ్గురితో నేను జైలుకి వెళ్ళడం ఖాయం కాబట్టి పార్టీ వ్యవహారాలు కానీ, ఆర్థిక వ్యవహారాలు కానీ, ఆ తర్వాత లీగల్గా కానీ, అంటే తన జైల్లో ఉన్నప్పుడు లీగల్ వ్యవహారాలు కానీ, ఇవన్నీ చూసుకోవడానికి ఏం చేయాలి ఏంటి, దీంట్లో కొంత ఆయన సతమతం అవుతున్నట్టుగా ఆ డిబేట్ యొక్క సారాంశం, నిన్న ఆయన చెప్పిన వివరాల సారాంశం. అయితే ఎందుకు ఒక కంక్లూజన్కి వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తానని, తనకు జైలుకి వెళ్ళక తప్పదు అనే ఒక కంక్లూజన్కి ఎందుకు వచ్చాడు అంటే, మనం కొన్ని ఇవి చూస్తూ ఉంటే ఆధారాలు క్లియర్గా తెలుస్తున్నాయి. అందుకే ఆయన ఫిక్స్ అయిపోయాడు. అయితే ఈ ఫిక్స్ అయిపోయింది గతంలో ఆల్రెడీ ఉన్న సిబిఐ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ, వాటి వల్ల ఇప్పుడు జైలుకి వెళ్తాననేది కాదు, అది ఎక్స్ట్రా. మళ్ళీ ఒకవేళ అయితే అది కూడా ఎక్స్ట్రా. అది కాకుండా తన 5 ఏళ్ల పరిపాలనలో చేసిన అక్రమాలేంటో, అవినీతి ఏంటో, అరాచక పాలన ఏంటో, ఆ తర్వాత కొన్ని చట్టవిరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలేంటో ఇవన్నీ తెలుసు. కాకపోతే అప్పుడేమనుకున్నాడంటే, డెమోక్రసీ అనేది మనం ఏం చేసినా నడుస్తుంది, మనం ఎలాగైనా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి చెల్లుబాటు అవుతుంది, మొన్న అడిగేది ఎవడు, నేను మోనార్క్ని అన్న ప్రకాష్ రాజ్ డైలాగ్ లాగా అట్లా అనుకుని తనకు ఎదురే లేదన్నట్టుగా ఏది పడితే ఆ నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరన్నా అధికారులు ఆయనకు ఎదురు చెప్పే ప్రయత్నం చేయలేదు, వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఇది చేశారు. ఎవరన్నా కొద్దిగా గొప్ప సిన్సియర్ అధికారులు ఉండి అట్లా కాదు సార్ అని చెప్పబోతే కూడా వాళ్ళని భయపెట్టో లేకపోతే మభ్యపెట్టో వాళ్ళతో కూడా ఆ పనులు చేయించాడు. అన్నీ రాజ్యాంగ విరుద్ధమైనవి, చట్ట విరుద్ధమైనవి. అవి ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే పరిపాలనాపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, ఏది తీసుకున్నా కూడా మొత్తం అన్ని చట్ట విరుద్ధమైనవి, రాజ్యాంగ విరుద్ధమైనవి. న్యాయపరంగా లీగల్గా ఏ నిర్ణయము నిలబడదని తెలిసి కూడా నిర్ణయాలు తీసుకున్నాడు. అది ఆయన చేసిన ఓవరాల్ 5 ఏళ్లలో చేసిన బ్లండర్ ఏంటంటే ఇదే, ఇది న్యాయపరంగా నిలబడదు అని తెలిసి కూడా ఆ నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. దాదాపు 5,000 దగ్గర 5,000 జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా సీక్రెట్గా ఉంచారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆ జీవోల్ని ఎందుకు రహస్యంగా ఉంచారు అని. అంటే 5,000 జీవోలు తప్పులేనే కదా ఆయనకు తెలుసు. కాకపోతే ఇలాంటి పరిణామం వస్తుందని బహుశా కలలో కూడా ఊహించుండడు ఆయన. ఇప్పుడు తత్వం బోధపడింది. ఒకసారి రివైండ్ చేస్తే విషయం అంతా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం కనపడుతుందంటే ప్రతిదీ ఒక కేసే. ఈ 5,000 జీవోలు 5,000 తప్పులే కాబట్టి 5,000 కేసులే. ఇవి కాకుండా ఆర్థికపరమైన నేరాలన్నీ చట్టవిరుద్ధమైనవి, రాజ్యాంగ విరుద్ధమైనవి. ఆల్రెడీ ఒక కేసు నడుస్తోంది లిక్కర్ వ్యవహారంలో. ఆల్రెడీ ఆ వాసుదేవరెడ్డి మీద కేసు నడుస్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ ఎక్కడ, దాని ఎవరి వరకు వెళ్తుంది అనేది అదొక అంశం. అలాంటివన్నీ 1 by 1 బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇసుకది ఒకటి నడుస్తుంది. ఇవి కాకుండా డిజిటల్ కార్పొరేషన్, అవుట్సోర్సింగ్. ఈ అవుట్సోర్సింగ్ అనే పేరుతో ఎవరిని ఎందుకు నియమించారో తెలియదు. వైసీపీ తరపున సోషల్ మీడియా వ్యవస్థగా పనిచేసిన
వాళ్ళకి ఏదో అన్నారు మరి, ఒక్కొక్క కామెంట్కి 5 రూపాయలు, ఒక్కొక్క ఎవరన్నా తిట్టడం మొదలుపెట్టి ఒక్కొక్క తిట్టుకి 5 రూపాయలు పే చేశారు. అదే కదా పేటీఎం అని అనేవాళ్ళు కదా. అవన్నీ ఇవే, ఈ అవుట్ సోర్సింగ్లోంచే ఇచ్చారని. చివరికి సాక్షి మీడియా హౌస్లో ఎంప్లాయీస్ కూడా ఈ అవుట్ సోర్సింగ్ పేరుతో జీతాలు చెల్లించారని చాలామందికి. ఇవి కాకుండా డిజిటల్ కార్పొరేషన్ పేరుతో కూడా ఇలాంటి ప్రైవేట్ సైన్యం అన్నమాట ఇదంతా కూడా. పార్టీకి తనకు ఉపయోగపడే ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెంచి పోషించి వాటన్నిటిని తీసుకొచ్చి అవుట్ సోర్సింగ్ జీతాల కింద, డిజిటల్ కార్పొరేషన్ జీతాల కింద ఇచ్చి మొత్తంగా దాదాపు 2,000 కోట్ల రూపాయలని దోచిపెట్టారు. ఇట్లా ఈ చేసిన వాళ్ళు ఎవరు ప్రజల కోసం పనిచేయాల, వైసీపీ కోసం పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత దీనికోసం పనిచేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కుమారుడు భార్గవరెడ్డి వీళ్ళిద్దరి కింద ఒక సైన్యాల్లాగా పనిచేశారు. ఎవరిని ఉద్ధరించడానికి పనిచేశారు అంటే ఏం లేదు, మందిని తిట్టడానికి, వాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ఇదే పని, వేరే పనే లేదు. ఇంకా తెలుగు భాషలో లేని బూతు పంచాంగం మొత్తాన్ని నేర్చుకుని దాన్ని విషం చిమ్మారు. చివరికి న్యాయ వ్యవస్థల మీద, ప్రభుత్వాల మీద, ఇతర ప్రభుత్వాల మీద, పోలీసుల మీద, చట్టపరమైన వ్యవస్థలు అన్నిటి మీద, ఫైనల్గా జనం మీద. అంటే ప్రజాస్వామ్యాన్ని తిట్టడానికి, జనం మీద దాడి చేయడానికి ప్రజల చేత ఎన్నుకోబడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సొమ్మునే వినియోగించి ప్రైవేట్ సైన్యం చేత ఈ దుర్మార్గాలన్నీ చేయించింది. ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వీటి మీద మరి దర్యాప్తులు ఉంటాయి కదా, అసలు ఈ డబ్బంతా ఎక్కడ పోయిందని. ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు వాళ్ళు ఏమీ లేకుండానే పెద్ద పెద్ద అలిగేషన్స్ చేసి మళ్ళీ అన్ని తోకముడుచుకున్నారు. దాదాపు అప్పుడు మంత్రులుగా పనిచేసిన 5-6 మీద కేసులు పెట్టి ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేక వదిలేశారు కదా. చివరికి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆ కేసు ప్రూవ్ అవ్వకపోయినా ఆ పిటిషన్ ఇస్తే ఈ పిటిషన్, ఈ పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ చేసి ఆయనేమో నాకు బెయిల్ కావాలని కోర్టుకు వెళ్ళకపోవడం వల్ల 53 రోజులు జైల్లో ఉంచారు ఆయన. కానీ మరి ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్న కుంభకోణాలు. ఆయన చేసిన ప్రతి స్కీము ఒక స్కామ్. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి స్కీము ఒక స్కామ్. కాబట్టి ఇవన్నీ తనను చుట్టుముడతాయి. ఈ ప్రభుత్వం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం దగ్గర దొరికిపోతాం మనం, చూస్తూ ఊరుకోరు. ప్రతి నిర్ణయము ఒక నెగిటివ్, అక్రమమైన నిర్ణయమే, చట్ట వ్యతిరేకమైన నిర్ణయమే. కాబట్టి నాకు జైలు తప్పదు, కేసులు తప్పవు, జైలు తప్పదని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టే కనబడుతుంది. అందుకనే ఆయన ఈ రకమైన సెటప్ అంతా చేసుకుంటున్నాడు. ఒకటి, తాను జైలుకి వెళ్తే ఆర్థిక పరంగా మేనేజ్మెంట్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, పిల్లల దగ్గర చాలా ఆస్తులు పెట్టారంటే లండన్లో, తర్వాత ఇక్కడ కొన్ని ఉన్నాయి, హైదరాబాద్లో విపరీతంగా ఉన్నాయి బినామీ పేర్లతో, అవి సెటప్ చేసుకోవాలి. తర్వాత పార్టీ పరమైన వ్యవహారాలు చూసుకోవాలి. మరి తను లేకపోతే పార్టీ కొంత అల్లకల్లోలంగా చెల్లాచెదిరయ్యే ప్రమాదం ఉంది కదా. కాబట్టి ఆ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి. ఈ రెండు కాకుండా తను జైల్లో ఉన్నప్పుడు ఆ కేసులన్నీ మాట్లాడడానికి ఎప్పటికప్పుడు బెయిల్ పిటిషన్లు అవి చాలా పెద్ద వ్యవహారం ఉంటుంది. లాయర్లను మాట్లాడము, ఇవన్నీ చూసుకోవడానికి అదొకటి. ఇటువంటివన్నీ ఇప్పటి నుంచి ఆయన ప్రిపేర్ చేసుకుంటున్నాడు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. కొంతవరకు అది మనకి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు అది వాస్తవం. సో దీని మీద ఏం జరుగుతుంది అనేది మనం చర్చిద్దాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గారు, అలాగే మాజీ జడ్జ్ రామకృష్ణ గారు అండ్ సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా జీవిరెడ్డి గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. జీవిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక జైలుకు తప్పదు అనే భయం పడుతున్నారు అనేది ఎస్టాబ్లిష్ అవుతున్న వార్త తెలుస్తోంది. ఆయన అందుకు దగ్గర ఏర్పాటు కూడా, అంటే జైలుకి వెళ్ళడానికి కాదు, ఒకవేళ వెళ్తే ఎలాంటి ఇది చేసుకోవాలనేది, నిజంగా అలాంటి ఛాన్స్ ఉందా? గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు. ఒకటి ఏంటంటే జైలుకి వెళ్తాడా లేదా అనే దానికి ఆయన ప్రిపేర్ అవుతున్నది ఏంటి, గతంలో ఉన్న కేసులు సరే, కొత్తగా ఇందాక మీరు చాలా ఇంట్రడక్షన్లో చెప్పారు ప్రతి స్కీమ్ కూడా ఒక స్కామ్ అని చెప్పేసి, అది ఇంకొక అంశం. గతంలో 2004 నుంచి 2009 మధ్యలో
అది సిబిఐ కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, అవన్నీ చూస్తేనే అర్థమైపోతుంది కదా. అవును, అవి ఎలాగో ముప్పు పొంచి ఉంది, ముప్పు పొంచి ఉంది. అలాంటి సిమిలర్ కేసుల్లో దాని తర్వాత స్టార్ట్ అయ్యి కన్విక్షన్స్ వచ్చినవి చాలా ఉన్నాయి భారతదేశంలో. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి లేట్ అయినా లేటెస్ట్గా వస్తాయి. అర్థం కాలేదు నేను చెప్పింది, అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి చేసినటువంటి కేసులు, స్కామ్స్ వేరే వాళ్ళు దేశంలో చేసి, అది రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే బిజినెస్ పీపుల్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, చేసి వాటి మీద కేసులు బుక్ అయ్యి, ఛార్జ్ షీట్ అయ్యి, ట్రయల్ అయ్యి, కన్విక్షన్ వచ్చిందంటాను, శిక్షలు పడ్డాయి. అవును, తర్వాత అప్పీల్కి వెళ్ళారు, హైకోర్టు, సుప్రీంకోర్టు అయిపోయింది, శిక్షలు పడ్డాయి. సో అదే లైన్లో ఉన్న కేసులకి ఇవి శిక్షలు ఎందుకు పడవు? డెఫినెట్గా పడుతుంది. అందులో అతనికి ఉన్న లీగల్ టీం కూడా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి చూసి, సరే బయట వాళ్ళు కొంత మేనేజ్ చేస్తూ కేసులను డిలే చేయొచ్చాం కానీ, బట్ ఒకసారి ట్రయల్ అంటూ స్టార్ట్ అయితే డెఫినెట్గా శిక్ష పడడానికి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు లీగల్ టీం చెప్తారు. దాని ప్రకారం వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకుంటారు. ఇందులో పెద్ద ముసుగులో గుద్దులాట ఏం లేదు, ఒకటి. రెండోది వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏంటివి, వారు మోడస్ ఆపరెండి ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, తర్వాత ఎట్లా చేసిన మొత్తం వెరీ క్రిస్టల్ క్లియర్గా ఇట్స్ పబ్లిక్ డాక్యుమెంట్స్. ఎందుకంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత 2012లో ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. అవును, ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిన తర్వాత అది ఓపెన్ డాక్యుమెంట్ మొత్తం మనం చదివాము. అవి కూడా మొత్తం ఉన్నాయి. ఇగో మొత్తం 12 ఛార్జ్ షీట్లు, 11 సిబిఐ కేసులు, ఇవన్నీ ఛార్జ్ షీట్లు, పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్స్. ఇంతకుముందు కూడా ఒకసారి తీసుకొని చూపించాను. ఇది నేనేమంటే క్రిస్టల్ క్లియర్గా ఛార్జ్ షీట్లు కానీ మొత్తం ఈయన అక్యూజ్డ్గా ఛార్జ్ షీట్లు, విజయసాయి రెడ్డి గారు ఆయన ఎట్లా ఆపరేట్ చేశారు, ఈయన ఎలా ఆపరేట్ చేశారు, మిగతా వాళ్ళు ఎలా ఆపరేట్ చేశారు అనేది క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వెంకటేశ్వర. ఈ ఛార్జ్ షీట్లు ఒక లేమెన్కు చదివి వినిపించినా కూడా, అందుకో ఇలా మొదలు పెట్టాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడంటే, అంటే ఒక సాధారణ వ్యక్తికి చెప్పినా కూడా, విన్నా కూడా ఈ ఛార్జ్ షీట్లోని అంశాలు కానీ చెప్తే అవును తనకి శిక్ష పడుతుంది కదా అని అంటారు. అర్థమైందే? పెద్ద డీప్గా పోకుండా, ఎందుకంటే వాళ్ళు చేసిన నేరాలు అలా ఉన్నాయి. అలాంటిది ఇక జడ్జిలకు అర్థం కాదా శిక్ష శిక్ష అయ్యారా? ఒక సాధారణ అర్థం కాదా శిక్ష అయ్యారా అంటే 12 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నాడు. చెప్తా దానికి కూడా రీజన్. అంటే కేసు అనేది అర్థమైందంటే శిక్ష పడుతుందని చెప్పేసి ఒక సాధారణ వ్యక్తి, సామాన్య వ్యక్తి కూడా చెప్తాడనేది నా ఉద్దేశం. ఇక రెండోది వచ్చేసరికి మరి అందరికి 2012 నుంచి ఛార్జ్ షీట్లు అయితే ఇప్పుడు 2024లో ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి ఇంతవరకు ట్రయల్ ఎందుకు స్టార్ట్ కాలేదు? ట్రయల్ కాదు రామకృష్ణ సార్, మీకు ఐడియా ఉంటుంది, ఛార్జెసే ఫ్రేమ్ చేయలేదు ఇంకెంతవరకు. నాట్ ట్రయల్, ఛార్జెసే ఫ్రేమ్ చేయలేదు. రీజన్ ఏంటంటే దానికి ముందు ఒక స్టెప్ ఉంది, డిశ్చార్జ్ పిటిషన్స్ అని. డిశ్చార్జ్ పిటిషన్స్ చేసుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నారు. సో డిశ్చార్జ్ పిటిషన్స్ వినటము, మళ్ళీ వాళ్ళ జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయిపోవటము, లేకపోతే రిటైర్ అయిపోవటము, దాంతో మళ్ళీ ఫ్రెష్గా డిశ్చార్జ్లు పిటిషన్స్ మళ్ళీ ఫ్రెష్గా వేయటము, మళ్ళీ కొత్త ఈ లోపు ఆ డిశ్చార్జ్ పిటిషన్స్లో కూడా మళ్ళీ సరిగా విచారణకి వెళ్లకుండా కోఆపరేషన్ చేయకుండా దాదాపు 3000 పైచులకు వాయిదాలు తీసుకోవటము, ఇట్లా నాటకాలు చేస్తూ వచ్చారు. అయితే ఇది ఒక సామాన్య వ్యక్తికి అంటే ఒక సామాన్య వ్యక్తికి ఇది పాజిబిలిటీ అంటే పాజిబిలిటీ కాదు. వీళ్ళకున్న వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, వీళ్ళకున్నటువంటి ధనబలం కావచ్చు, వీళ్ళకున్నటువంటి సహకారంతో ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ మీద వేసుకుంటూ ఇంతవరకు ఛార్జెస్ ఫ్రేమ్ కాకుండా ఇంతవరకు లాక్కుంటూ వచ్చారు. అయితే దేనికైనా ఒక ఎక్స్పైరీ పీరియడ్ ఉంటుంది. ఒకటి అది వచ్చింది. రెండోది ఒకవేళ అంటే వీళ్ళకున్న బలాల దృష్ట్యా ఎక్స్పైరీ పీరియడ్ కాకపోయినప్పుడు కూడా, అంటే విత్ డ్యూ అపాలజీ జ్యుడిషియరీ కూడా సిగ్గుపడేటువంటి అంశం. ఇంకా 12 సంవత్సరాల తర్వాత కూడా మనం డిస్పోజ్ చేయకపోతే అనేది ఒకటైతే, రెండోది సుప్రీంకోర్టు కూడా సీరియస్ అవుతుంది. ప్రజాప్రతినిధుల పైనటువంటి కేసులు త్వరగా మీరు తేల్చాలని చెప్పేసి. సో ఆ నేపథ్యంలో కూడా ఈరోజు లోయర్ కోర్ట్స్, అదే స్పెషల్ కోర్ట్స్ రిగార్డింగ్ సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి త్వరితగతిని విచారించాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. సో వీటన్నిటి నేపథ్యంలో ఎక్స్పైరీ పీరియడ్ టైం అయిపోవడం కావచ్చు, వాళ్ళకు పలుకుబడి తగ్గిపోవడం కావచ్చు, ఈరోజు ఓడిపోయి పక్కన ఉండటం కావచ్చు, మళ్ళీ గెలవడానికి అవకాశమే లేదు కాబట్టి ఇక వీళ్ళకు ఎవరు సహకరించరు కాబట్టి అన్నిటికి మించి 12 సంవత్సరాలు అయినాయి కాబట్టి వీటన్నిటిని క్రోడీకరించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, పోతడా పోడాయన డిబేట్ పెట్టారు ఇంకా పోతాడు మరి అది ఈ డిబేట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థమైపోతుంది. వీటన్నిటి నేపథ్యంలో ఎంతో టైం పట్టదని, ఇంకా మహా అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు గుంజుతారు తప్పితే అంతకు మించి గుంజడానికి స్కోప్ లేదు.
ఇది కాకుండా వెంకటకృష్ణ గారు మళ్ళీ ఈడీ కేసులు ఉన్నాయి. ఈ యొక్క 11 ఛార్జ్షీట్లు దీనికి సంబంధించిన ఇవన్నీ. ఇవి కాకుండా ఈడీ కేసులు ఉన్నాయి. అవి క్రిస్టల్ క్లియర్గా లాండరింగ్ అనేది పాపం వీళ్ళకి అర్థం ఏంటంటే 2005లో ఆ చట్టం వస్తే వీళ్ళు అప్పుడే మొదలు పెట్టారు మనీ లాండరింగ్ చేయటం. ఆ రోజుకి ఆ చట్టానికి ఉన్నటువంటి ప్రత్యేకత, దాంట్లో అది ఎంత డ్రకోనియన్ లా, ఎంత గట్టి చట్టం అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అది ఇంకా ఇంప్లిమెంట్ జస్ట్ వచ్చింది కానీ దాని మీద ఎవరు కేసులు బుక్ కాలేదు. కరెక్ట్గా ఆ చట్టం వచ్చినప్పుడు వీళ్ళు మొదలు పెట్టారు. సో ఆ చట్టాన్ని చదవకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయారు. ఈరోజు ఆ చట్టంలోని ఇంగ్రీడియంట్స్ ఆఫ్ దట్ లా అని తీసుకున్నట్టయితే సెక్షన్ 3, 4 అవి తీసుకున్నట్టయితే పిఎంఎల్ఏ చట్టం కింద వీళ్ళు చేసిన ప్రతి యాక్టివిటీ ఉన్న చూసావా, ఆ చట్టంలో ఆ సెక్షన్స్ కింద శిక్ష పడడానికి అవకాశం ఉన్న సెక్షన్స్ ఉన్నాయి కదా, సెక్షన్ 3, సెక్షన్ 4 అని కొన్ని సెక్షన్స్ ఉన్నాయిలే, అంటే అఫెన్స్ సెక్షన్స్. కరెక్ట్గా ఈ ఇంగ్రీడియంట్స్ దానికి మ్యాచ్ అవుతున్నాయి. ఆ సెక్షన్ల కోసమే నేరాలు చేసినట్టుంది. అట్టే ఉన్నట్టుంది ఆ సెక్షన్. మరి కొంచెం చదివి ఉన్నా కూడా ఆ సెక్షన్ని కొంత జాగ్రత్త పడి ఉండేవాళ్ళు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక లీగల్ ఒపీనియన్ అంటారు, తీసుకుంటారు కనెక్షన్. లీగల్ ఒపీనియన్ ఎందుకు తీసుకుంటారు? చేయబోయేదానికి తప్పు లేకుండా, అంటే చట్టానికి చట్ట పరిధిలో చేయడం కోసం కొంతమంది లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు, చట్టానికి దొరకకుండా ఉండడం కోసం లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. 2 రకాలు ఉంటారు. సో వీళ్ళు అది ఫాలో కాలేదు. సో ఈరోజు అటు పిఎంఎల్ఏ కింద అంటే ఈడీ కేసుల కింద బుక్ అవుతాడు, ప్లస్ ఇది అవుతుంది. ఇది కాకుండా ఇందాక మీరు చెప్పింది చూసావా, ప్రతి స్కామ్ అని. అది ఎందుకు చేశారంటే మేము దిగేదే లేదనుకున్నారు నెక్స్ట్ 30 సంవత్సరాలు. ఈ పరిణామాలు ఊహించలేరు. టీడీపీ గాను, కాంగ్రెస్, బీజేపీ లేదు, జాతీయ స్థాయిలో ఉన్నా కూడా మేము మేనేజ్ చేసుకుంటాము. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక రెండోది, ఈలోపు ప్రజలకు ఏమైనా తెలుస్తుంది కదా వీళ్ళు చేసే స్కామ్స్ అని చెప్పేసి 2022 ఆగస్టు 17వ తేదీ నుంచి జీవోలు బయట పెట్టడం ఆపేశారు. మేము కోర్టుకు పోయినా ఎన్ని చెప్పినా కూడా ఏం చేసుకున్నారేమో కానీ జీవోలు అయితే బయట పెట్టలేదు. ముందు ప్రజలకు తెలియకూడదు అనుకున్నారు. ప్రజలకు తెలియకపోతే చాలు, ఇంకా వీళ్ళు వచ్చేయలేదు, సచ్చేయలేదు గవర్నమెంట్లోకి. వీళ్ళు వస్తే కదా బయట పెట్టేది, వీళ్ళు రారు, బయట పెట్టడానికి అవకాశం లేదు. ఇప్పుడు మేము దాచిపెడతాం కాబట్టి ప్రజలకు తెలియదు. ఇక మాకు అడ్డోడు ఇష్టం వచ్చినట్టుగా తిన్నారు. ఈ రోజు మీరు అంటే కొంతమంది టీవీ చూసే వాళ్ళు అనుకోవచ్చు, వెంకటకృష్ణ గారు డిబేట్ పెట్టాడు, జీవీ రెడ్డి వచ్చి చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి మీద స్కీమ్స్ అని. ఈ పొద్దు మేము చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఏదైతే అతను ఇప్పుడు వారు చెప్పినట్టు ప్రతి స్కీమ్లో స్కాము, లేదా డిజిటల్ కార్పొరేషన్లో సాక్షి సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మేమేం ఊరగా చెప్పట్లేదు. అతి త్వరలో మీ ముందు జీవో కాపీలతో సహా ఆ వ్యక్తులు సహా తీసుకొచ్చి మీకు చూపిస్తాం. ఊరగా గాలి మాట అయితే చెప్పము. ఆ పొద్దు అడగండి తీసుకురాకపోతే. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతగా జైలు తప్పదు అనే ఒక కంక్లూజన్కి ఎందుకు వస్తున్నారు, నిజంగానే జైలు తప్పదా అనేది ఒక అంశం అయితే, అసలు ఆయన పొలిటికల్ కెరియర్ కానీ లేకపోతే ఈ క్రైమ్స్కి సంబంధించిన ఫ్యూచర్ కానీ ఎలా ఉండబోతోంది అనేది కొంచెం డీప్గా చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం రామకృష్ణ గారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆందోళన చెందుతున్నారట, జైలు తప్పదు మళ్ళీ అని. సరే పాత కేసులా లేకపోతే గడిచిన 5 ఏళ్ల కేసులా అనేది సెకండరీ, కానీ ఆందోళనకి దానికి సంబంధించిన ఉంటాయి కదా ఏర్పాట్లు, కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం, వెళ్తే పరిస్థితి ఏంటి, బయట పార్టీ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ చేసుకుంటున్నారు ఆయన. మీకేమనిపిస్తుంది జైలు వెళ్తాను అని ఆయన ఆలోచన మీద? మస్ట్ అనిపిస్తుందా అది, లేకపోతే ఎలా, మీ అంచనా ఏంటి? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు మన ప్యానెల్ ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. నమస్తే అండి. ముఖ్యంగా నా ఎంట్రుకు కూడా పీకలేరు అన్న అతను అసలు తత్వం బోధపడిందని మీరు మొదట్లోనే అన్నారు. ఇక్కడ ఒకటి గమనించాలి వెంకటకృష్ణ గారు, ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తన పాత కేసుల్లో ఎటువంటి ఇబ్బంది ప్రస్తుతానికి లేదన్నది జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. రెండో, మనము ఇప్పుడు చర్చించవలసింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన నేరాల గురించి, చేసిన నేరాల గురించి కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా తను చేసినటువంటి అక్రమాల గురించి, అవినీతి గురించి ప్రజలకు తెలియాల్సిన అంశం చాలా ఉంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలండి, జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నాడని అర్థమవుతుంది. అందులో మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే 100 కోట్లు మించినటువంటి ఏ టెండర్ అయినా అది జ్యుడిషియల్ కమిషన్ కి నేను నివేదిస్తాను, ఆ నివేదిక ప్రకారమే నేను దీనిపైన యాక్ట్ చేస్తానంటూ ఆయన ఒక జ్యుడిషియల్ కమిషన్ కూడా ఏర్పాటు చేసినట్లుగా నేను భావిస్తున్నాను. అవునవును. తర్వాత ఆ జ్యుడిషియల్ కమిషన్ ఏమైందో, వాళ్ళు ఎక్కడ ఆఫీస్ పెట్టారో, ఏమేమి పరిశీలించి చేశారో,
ఏ టెండర్ను ఎలా ఆమోదించారో, ఎక్కడైతే మన తర్వాత ఎటువంటి సమాచారము పబ్లిక్ డొమైన్ లో లేదు వెంకటకృష్ణ గారు. అవును. అది ఏర్పాటు చేస్తున్నాను అన్నది మాత్రం పబ్లిక్ డొమైన్ లో ఉంది, అది మాత్రం నేను చూశాను. ఇది ఒక మొదటి పాయింట్. రెండో పాయింట్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టీం గురించి మనం చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టీంలో ఏ ఒక్క ప్రముఖ వ్యక్తి కూడా లేకపోవడము మన రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టకరమైన పరిణామం. అది మనం చేసుకున్న దురదృష్టం అది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తికి అన్ని వనరులు, అన్ని సదుపాయాలు, అన్ని రకాలైనటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చేటువంటి మేధావుల కలయిక ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. అది మన దురదృష్టం అనుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఒక్కరు కూడా అటువంటి వ్యక్తి కనపడదు. మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క క్యాబినెట్ మనం ఒకసారి పరిశీలిస్తే చాలా నిష్ణాతులైన వాళ్ళు ఉండేవారు. మీకు ఆర్థిక మంత్రిగా రోసయ్య గారు ఉండేవారు, హోమ్ మినిస్టర్ గా జానారెడ్డి గారు ఉండేవారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా రఘువీరారెడ్డి గారు ఉండేవాళ్ళు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, గీతారెడ్డి గారు కానీ, ధర్మాన ప్రసాదరావు గారు కానీ, ఎంఎస్ సత్యనారాయణ, అంటే జెమ్స్ అండి వాళ్ళందరూ ఆ రోజుల్లో. అటువంటి మంత్రివర్గాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసుకుని కూడా ఆయన చాలా భయంగా వ్యవహారాలు నడిపారు. ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డి గారు ఒక మంత్రి గారి ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారిని ఏకపారేశారు. ఎంఎస్ సత్యనారాయణ గారు ఆ పనిగా చేశారు, మరి శశిధర్ రెడ్డి గారు ఆ పని చేసేవారు, డి శ్రీనివాస్ గారు అయితే ఇంక చెప్పనవసరమే లేదు. అంటే ఏదైనా తప్పు చేస్తున్నాడు ముఖ్యమంత్రి అంటే దాన్ని ఖండించే విధంగా మంత్రివర్గము ఆ రోజుల్లో మనం చూసాం. కానీ దురదృష్టం కొద్దీ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా కనపడరు. ఒక్కడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కొంప ముంచాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి కొంప ముంచడం కాదు, నవ్యాంధ్రలో కొంపలు ముంచేశాడు. నవ్యాంధ్రలో భవిష్యత్తు అంధకారం చేసేసాడు. నవ్యాంధ్ర ప్రదేశ్ యొక్క పురోగతిని కంప్లీట్ గా ధ్వంసం చేసేసాడు. మరి ఇప్పుడు జైలుకి వెళ్తున్నానన్న భయం ఆయనలో ఉండడము అది సహజమే. ఎందుకంటే నేరస్తుడికి తను చేస్తున్నటువంటి నేరాల గురించి తెలుసు, ఆ పర్యవేక్షణాలు ఏ విధంగా రాబోతాయో కూడా తెలిసే ఉంటాయి. ఆయన చాలా అనుభవజ్ఞుడు ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని ఆర్థిక నేరాల గురించి, అన్ని ఆర్థిక మూలాల గురించి ఎలా తప్పించుకోవాలి, ఎలా డ్రాగన్ చేయాలి మనం చెప్తున్నాం. 12 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఏ కేసులోనూ చార్జెస్ కూడా ఫ్రేమ్ కాలేదండి. అంత నాలెడ్జ్ తో అంత పర్ఫెక్ట్ లీగల్ టీమ్ పెట్టుకొని నడిచేటువంటి జగన్మోహన్ రెడ్డి పాత కేసుల గురించి ఆయన ఆందోళన చెందట్లేదు, కానీ కొత్తగా రాబోతున్న కేసుల గురించి చాలా ఆందోళన చెందుతుంది. ఒక మద్యం పాలసీలోనే వాసుదేవ రెడ్డి గారి గురించి చూస్తున్నాం. మనం కేజ్రీవాల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ కేవలం 100 కోట్ల స్కామ్. అందులో కూడా ఏముందంటే ముందు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీని మార్పు చేసి కొత్త పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారండి. అక్కడ ఆ ఎగ్జామ్షన్స్ పబ్లిక్ మనీకి బొక్క పెట్టాయంటూ ఈడీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు రంగంలో దిగారు 100 కోట్ల కోసం. మరి ఇక్కడ మద్యం పాలసీ 5 సంవత్సరాలుగా మద్యం పాలసీ రూపంలో ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా, ఎక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్ లేకుండా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ తో నడిపినటువంటి ఈ మద్యం వ్యాపారంలో ఎన్ని వేల కోట్లు, లక్ష కోట్ల కుంభకోణము ఏ విధంగా అతను సమర్థించుకోగలుగుతాడు ఇక రాబోయే రోజుల్లో? ఇప్పుడు మా వాసుదేవ రెడ్డి ద్వారా మొత్తం ఫైల్స్ అన్ని తెప్పిస్తున్న మొత్తం ఇన్వెస్టిగేషన్ లో ఉంది. హైకోర్టు కూడా అబ్జర్వ్ చేసింది ఈ టైంలో మేము కలుగు చేసుకోము అని. మరి అటువంటిప్పుడు డెఫినెట్ గా ఈ యొక్క ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, అదే విధంగా దాన్ని కేబినెట్ అప్రూవల్ చేసినటువంటి మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో, దాన్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది ఆన్సరబుల్ గా అవుతుంది కదండి. కాబట్టి ఒకటి మద్యం కేసు క్లియర్ గా కనపడుతుంది. రెండోది ప్రకృతి వనరుల దోపిడీ. ఏమి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇసుక, గ్రానైట్, అదే విధంగా మైన్స్ దిక్కు మాలినట్లండి. ఎక్కడ కూడా ఒక్కటి కూడా వేడి బిల్లులు ఉండవు, ఎక్కడ కూడా ఒక పారదర్శకత లేదు, ఎక్కడ కూడా మన పబ్లిక్ మనీకి మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి, పబ్లిక్ ప్రాపర్టీకి మనం కస్టోడియన్ మాత్రమే అన్న సంగతిని స్ఫురణలో పెట్టుకోకుండా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన కేబినెట్ ఈ పాపాలకు ఫలితం అనుభవించకుండా ఉంటుందా? ఈ నేరాలకు శిక్ష అనుభవించకుండా ఉంటారా? ఏమీ లేనటువంటి నేరాల్లోనే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరినీ ఎత్తకెళ్లి జైల్లో పెట్టి హింసించి వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టి 5 సంవత్సరాలు ఒక్క ఛార్జ్ షీట్ అని వేయగలిగారా? చట్టం ఏం చెప్తోంది? 60 రోజులు టైం ఇస్తుంది, 90 రోజులు టైం ఇస్తుంది.
Right. ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి రామకృష్ణ గారు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసింది. రామకృష్ణ గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. చెప్పండి. లక్ష్మణ్ గారు, ఇప్పుడు మనకు వస్తున్న వార్తలు ఏంటంటే ఆయన ఒకవైపు కాంగ్రెస్తో రాయబారాలు, మరొక వైపు బీజేపీకి మద్దతులు చూస్తున్నాం కదా. ఇవి మనకి ఇప్పుడు కనబడుతున్న వార్తలు, వాస్తవాలు. అయితే ఇవి చేస్తూనే ఆయన మరొక వైపు తను జైలుకి వెళ్ళడం పక్కా కాబట్టి మిగతా ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నట్టుగా ఇంకొకటి కనబడుతుంది. మీరు విశ్లేషించమంటే ఆయన పొలిటికల్ కెరియర్ని కానీ లేకపోతే ఈ నేర చరిత్ర ఎటు వెళ్ళబోతోందనే దాని మీద కానీ ఏం చెప్తారు? ఆయన రాజకీయంగా ఆయనకు అండగా బీజేపీ ఉన్నమాట వాస్తవం. 5 సంవత్సరాలు ఇప్పుడు ఆ అండ పోయింది, అది కూడా నిజం. అండ ఉన్నది నిజం, అండ పోయింది కూడా నిజమే. ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఉంది, తర్వాత పోయింది అంతే. కరెక్ట్. ఇప్పుడు అండ లేదు, ఉంది అని ఇంకా కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు. కానీ నాకున్న పక్కా సమాచారం మేరకు ఎలాంటి అండ లేదు. లేనప్పుడు తనకు ఆందోళన మొదలైనప్పుడు ఏం చేయగలుగుతాడు? కేసులు ఖచ్చితంగా తరుముకొస్తాయి మీదికి. సరే, కొత్త కేసులు ఏమవుతాయి, ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ అవినీతి జరిగింది, ఇవన్నీ కూడా ఇంకా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అందులో ఎక్కడైనా ఏమైనా దొరికితే తప్పించుకోలేకపోవచ్చు దాన్ని ఇంకా. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అవన్నీ కూడా వైట్ పేపర్ ప్రకటిస్తామంటున్నది. కుంభకోణాలు ఎక్కడ జరిగాయి ఏంటి అన్నది ఇంకా పూర్తిగా ఆధారాలతో సహా బయటికి రావాల్సిన అవసరం ఉంది. కానీ పాత కేసుల్లో నేను ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కేసులు విచారించే ఒక సిబిఐ జడ్జితోనే నేను వాళ్ళ ఇంటికి వేరే పని మీద ఇంకొక ఆయన నేను కలిసి వెళ్ళినప్పుడు, పేరు చెప్పదలుచుకోలేదు, జస్ట్ ఊరికే నా యాంగ్జైటీగా అడిగాను, జర్నలిస్ట్ గా అడుగుతున్నా ఏంటి కేసులో వ్యవహారము అని. ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉన్నది, శిక్ష పడుతుంది అని చెప్పాడు. చాలా క్లియర్, శిక్ష పడుతుంది, ఎవిడెన్స్ ఉంది అని. సరే ఆయన బదిలీ, అది రొటీన్ గా బదిలీ అయిపోతారు, వేరే వాళ్ళు వస్తుంటారు సార్. ఇవన్నీ సరే, 5 సంవత్సరాలు ఎలాగో లాగాడు, మొత్తం 12 సంవత్సరాలు కేసులు లాగాడు, సరిపోయింది. ఇప్పుడు అటు సుప్రీంకోర్టు తరుముకొస్తున్నది, మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు, పొలిటికల్ కేసులన్నీ త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఇంతగా జేవీ రెడ్డి చెప్పినట్టు. అలాగే అక్కడ విచారణ కూడా రోజువారీ విచారణకు వచ్చినప్పుడు ఇంతకాలం ఏంటి, క్లాస్ పిటిషన్లని అవన్నీ ఇవన్నీ వేస్తూ కాలయాపన చేసుకుంటూ అడ్వకేట్ల ద్వారా ఒక్కోసారి జడ్జిలు సెలవులు వెళ్ళిపోవడం, ఒక్కోసారి ఇవి ఏదో కారణాలు వీళ్ళు చెప్పటము, అలా రకరకాల కారణాలతో దాన్ని డ్రాగన్ చేసుకుంటూ వాటిని వచ్చారు. నేను అనుకుంటున్నా ఒకవేళ మన జడ్జి గారికి, మాజీ జడ్జి గారికి ఏమైనా జడ్జిల మీద అభిమానం, కోపం వస్తుందో తెలియదు. కానీ కొంతమంది జడ్జీలు కూడా ఇండైరెక్ట్ గా సహకరించారు అన్నది, ఈ కారణాలు ఏమో నేను చెప్పలేను కానీ సహకరించారు, అందువల్లనే అది డ్రాగన్ అయ్యాయి అని మాత్రం చెప్పగలను. అది ఎవరు ఏమన్నా అనుకోని. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఇవాళ లేవు. ఎందుకు అంటే బీజేపీ కూడా పక్కా ప్రణాళికలతో, న్యాయ వ్యవస్థలో కూడా పక్కా ప్రణాళికలతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఏ సందర్భంలో ఎవరికి మనము సహాయం చేయాలా, ఎవరికి చేయకూడదు అనేది చాలా స్పష్టత వాళ్ళ దగ్గర ఉన్నది. ఇప్పుడు ఇతనికి సహాయం లభించే అవకాశమే లేదు, 100% లేదు. ఈ విషయం ఎలా అర్థం చేసుకుంటారంటే, నేనే జడ్జి అనుకో, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు బీజేపీ మద్దతు ఏమి కనపడడం లేదు, నేనెందుకు ఫేవర్ చేసి సమస్యలు ఎదుర్కోవాలా అని ఆలోచిస్తారా లేదా? నేను ఆలోచిస్తాను జడ్జి అయితే. కాబట్టి ఆలోచిస్తారా లేదా? మరి ఏ విధంగా అతనికి అట్లా నిలబడుతూనే వ్యతిరేకత మానేందుకు, దీని ముందుకు లాగేస్తారు అంతే. వాళ్ళు అనుకుంటే అంతే, జడ్జి గారు అనుకుంటే అయిపోయా. టైం ఎక్కువ ఇవ్వడు, టైం ఇవ్వాలంటే ఇస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఎన్ని నెట్ చేయాలా?
అందువల్ల ఇప్పుడు ఇదేదో బీజేపీ ప్రభుత్వం మడి కట్టుకొని అన్ని సిద్ధాంత పరంగా ఉండి ఎస్ మేము న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోము, పోలీస్ వ్యవస్థలో, ఈడీ వ్యవస్థలో, సిబిఐ వ్యవస్థలో జోక్యం చేసుకోము అని అంటే అది ఎవరో అమాయకులు ఆయన నమ్మాల్సిన మాటలు. నేనైతే నమ్మను. అందువలన వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఏం చేయబోతున్నారు అన్నది ఇతనికి చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అర్థమయ్యింది. అరే పొత్తు పెట్టుకొని ఉంటేనే బాగుండేది, తప్పు చేశాను అని ఇప్పుడు రిలీజ్ అవుతున్నాడేమో, అయినా ప్రయోజనం లేదు. ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే పాట పాడుతున్నారు. ఇప్పుడు తప్పు చేశాడు, తప్పు ఏం తప్పు అంటే ఈ తప్పులు జనానికి ఏదో చేశారు, తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఆ తప్పులు కాదు. బీజేపీతో ఎందుకు ఇలా వ్యవహరించాడు, వాళ్ళు పొత్తు పెట్టుకుంటామంటే కూడా ఎందుకు వద్దన్నాడు, పెద్ద తప్పు చేశాడు అని ఇవాళ ఆయన పార్టీలో ఉన్న వాళ్ళే ఉన్న 4 పార్లమెంట్ సభ్యులు కూడా బీజేపీ టచ్ లోకి వెళ్ళిపోయారు. నో డౌట్. ఉన్న 10 మంది ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డి, ఇంక్లూడింగ్ ఇదే చెప్తున్నాను నేను. 10 మంది శాసన సభ్యుల్లో కూడా 8 మంది రెడీగా ఉన్నారు. రాజ్యసభ సభ్యులు మొత్తం అందరూ రెడీగా ఉన్నారు, ఒక్కరు కూడా ఎక్స్క్లూడ్ లేదు. కాకపోతే బీజేపీ ఆ విషయంలో విని సైలెంట్ గా ఉంటున్నది తప్ప, అంటే రాష్ట్ర నాయకత్వాలు కాదు, కేంద్ర నాయకత్వాలు. రాష్ట్ర నాయకత్వాలకి ఇవేమీ తెలియదు. అంటే బహుశా ఇప్పుడు చేర్చుకోకుండా అక్కడే ఉండి మా పనులు చేయండి అనే స్ట్రాటజీ అమలు చేస్తారేమో. అంటే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. అంతే. వాళ్ళు రాష్ట్ర నాయకత్వాన్ని కూడా మార్చబోతున్నారు త్వరలో. మార్చిన తర్వాత ఎవరు వస్తారో వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందో మనం చూస్తాం. దాని ప్రకారం అప్పుడు ఇంకా అతనికి ఎంత టైట్ అయిపోతుంది, ఎన్ని ఇబ్బందులు పరిస్థితులు వస్తాయి అనేది కూడా చూడాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అధికార పార్టీ తెలుగుదేశం ఇప్పుడు ఎన్ని చెప్పినా, ఎన్డీఏ ప్రభుత్వం అయినా కూడా బీజేపీ, జనసేన పార్టీలు కాకుండా సొంతంగా తనకు మెజారిటీ వచ్చింది, తను పరిపాలన చేయాలి, ఆ గౌరవం ఈ 2 పార్టీలు ఇవ్వాలి, అలాగే ఈ 2 పార్టీల కూడా గౌరవం ఆయన ఇవ్వాలి. పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాలు ఈ కూటమి ఏదైతే ఉందో ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా సక్సెస్ఫుల్ గా ఈయన చేయగలిగితే అటు జగన్మోహన్ రెడ్డి పార్టీ పుట్టగతులు, ఒకటే మాట వాడుతున్నారు, పుట్టగతులు ఉండే పరిస్థితి వస్తుంది. అలాగే రాష్ట్రం కూడా మనం ఆశించినట్టు, ఒక జర్నలిస్ట్ గా 43 సంవత్సరాలుగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నా మనసులో ఎంత బాధ ఉందో, ఈ రాష్ట్రం ఇలా అయిపోయింది అని మేము బతకుండగానే నేను ఈ అభివృద్ధిని కూడా చూడగలుగుతాను. రైట్. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు. బాలకోటే గారు నమస్తే అండి. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆందోళన చెందుతున్నా లేదా, లేకపోతే ఒకసారి వచ్చిన 15 నెలలు ఉన్నారు కాబట్టి పెద్దగా దాని గురించి తెలుసు కాబట్టి ఎట్లా ఉంది నాకు తెలియదు. కానీ లేటెస్ట్గా అందుతున్న సమాచారం ఏంటంటే ఆయన తాను జైలుకి వెళ్ళక తప్పదు అనే ఒక ఫిక్స్డ్ దీనికి వచ్చేసారు. దాన్ని తగ్గట్టుగా బయట తను బయట లేనప్పుడు ఎవరు ఏం చేయాలి ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. విత్ ఇన్ ద పార్టీ జరుగుతోంది, బయట వర్గాల్లో కూడా జరుగుతోంది. సో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు తప్పదు ఇక అనే ప్రచారం మీద కానీ చర్చల మీద కానీ మీ అభిప్రాయం ఏంటి? వెళ్ళక తప్పని పరిస్థితులే ఉన్నాయా? ఒకవేళ అదే నిజమైతే మరి ఇన్నాళ్ళు కోర్టుకు వాయిదాలకు కూడా వెళ్ళలేదు కదా. వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. నమస్కారం. డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికి కూడా జై భీములు. నేను జగన్మోహన్ రెడ్డి గారి జైలు గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్తాను. 1 గంట క్రితం రామోజీరావు గారు సంస్థల సభకు వెళ్ళొచ్చా. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సినీ ప్రముఖులు, అలాగనే ఇంగ్లీష్ పత్రికల దిగ్గజాలు మొత్తం కూడా వచ్చి రామోజీరావు గారికి నివాళులు అర్పించిన ఒక ఘనాతిఘనమైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం 5 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో నేను చూశాను. ఈనాడు మా రాష్ట్రానికి ఇంతమంది ప్రముఖులు కూర్చుండగా వైసీపీ పరిపాలనలో ఈనాడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఉండాలి. నాకు ఒక మాట, అసలు చంద్రబాబు నాయుడు గారిలో ఆ కళ యొక్క ఆ ఆలింగనాలు, ఆయన యొక్క ఆ చిరునవ్వులు చాలా ఆశ్చర్యం వేసింది. 8 నెలల క్రితం
ఇదే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి బంధించిన వైసీపీ ప్రభుత్వం ఆ దాష్టీకాల నుంచి రామోజీరావు గారి కుటుంబం మొత్తం కూడా ఆలింగనాలు చేసుకుంటుంటే ఇంకో మాట చెప్తాను వెంకటకృష్ణ గారు. జూన్ 12వ తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తే ఇప్పటికే 632 కోట్ల రూపాయల అమరావతి నగర నిర్మాణానికి విరాళాలుగా వచ్చింది. ఈ రోజు కూడా కిరణ్ గారు 10 కోట్ల రూపాయలు ప్రకటించారు. మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ₹1 ఇచ్చిన పాపాను పోలా, ఈయన అమరావతికి ₹1 ఇచ్చిన పాపాను పోతే మీరు అనే విషయానికి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళటం ఖాయం, పక్క. ఆయన అన్ని సదిరేసుకుంటున్నాడు, ఇక తప్పదు అని అంటున్నాడు. ఇది ఓ శ్రీ రేపురా అనే గోడ మీద రాతలండి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి జైలుకు వెళ్ళాడు. ఎందుకంటే 14 గంటలు ఈ మాట వింటున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు జైలు కన్నా ప్రతి ఒళ్ళు కూడా జైలుకి వెళ్ళారు. దేవుని ఉమా వెళ్ళాడు, ధూళిపాల నరేంద్ర వెళ్ళాడు, చెప్తున్నా ధూళిపాల నరేంద్ర వెళ్ళాడు, కొల్లు రవీంద్ర వెళ్ళాడు, అచ్చెన్నాయుడు గారు వెళ్ళారు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు లక్ష్మీ గారు ఏం మాట్లాడుతున్నారు, ఆయనకి డీజీపీ గారి సహకారం లేదు, లేదా భారతీయ జనతా అంటే ఒక పార్టీ సహకారం ఉంటే జైలుకు వెళ్ళరు, ఒక పార్టీ సహకారం కోల్పోతే జైలుకు వెళ్తారు. నా అభిప్రాయం నేను చెప్తున్నా, ఒకళ్ళు తప్పు పట్టలేదు. ఈ దేశంలో తప్పు చేసిన వాడి కంటే తప్పులు చేసిన వాడి కంటే తప్పులు చేయనివాడు జైలుకి వెళ్తాడు. అలా అందరూ జైలుకే వెళ్ళారు. ఎలా చెప్తారు మీరు జైలుకి వెళ్తారని? ఈ రోజున 26 జిల్లాల్లో 26 కార్యాలయాలు పెట్టాడు. ఏది పనుమతులు లేకుండా రంగారంగ వైభవంగా పార్టీ కార్యాలయాలు. అసలు 100 ఏళ్ల చరిత్ర లేని కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలు, కాంగ్రెస్ పార్టీలు ఏం చేస్తారు చెప్పండి? ఓటమి పార్టీ ఎన్ని చదువుతారు? వేసిన విచారణలు ఏమైంది? మనం వైసీపీ పరిపాలన దాష్టీకాలు దుర్మార్గాలు మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎవరు తీసుకెళ్తారు సార్? 3000 వాయిదాలకే వెళ్ళలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అరే వాయిదాలకు వెళ్ళలేదు. అవినాష్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి కేసు మరి కళ్ళ ముందు ఉంది కదా, కళ్ళ ముందు. ఇది గొడ్డలతో నరికి దక్కితే ఏమిటి చట్టం అంటున్నాం అంటే మా కార్ల మార్క్స్ అంటారు, రాజ్యం ఎవరి చేతిలో ఉంటుంటే వాడి చేతిలో రాజ్యాంగ యంత్రం పనిముట్టులాగా ఉంటుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కాబట్టి మనం జైలు పోతామని మీరు ఏమో అనుకుంటున్నాం. ఇది ఎన్నో డిబేట్ వెంకటకృష్ణ గారు? చాలా. జగన్ గారు జైలుకు పోతారన్న డిబేట్ ఎన్నో డిబేట్ చెప్పాలి మరి. కాబట్టి చట్టం తన పని తాను చేస్తే శిక్షణ పడుతుంది. అదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా గౌరవంగా కారులో కూర్చోబెట్టుకున్నారండి. ఎవడు ఈడ్చుకెళ్ళాల. అదే బాలకోటి అయితే, ఏ వెంకటకృష్ణ అయితే చట్టం ఉన్నోడి దగ్గరికి వెళ్ళి కుక్క పిల్లల కాలు పైకెత్తుకుంటే ఇన్ని చూడలేదు అంటున్నా. మా అమరావతి మీద 3,000 కేసులు పెట్టాడు. అది అమరావతి మహిళని చేరబట్టుకొని ఎవడేమన్నాడని, మిమ్మల్ని భూములు ఎవడేమన్నాడని రకారాలతో మాట్లాడాడు ఆ డిఎస్పీ. హ్యాపీగానే ఉన్నాడు ఆయన. అంటే నేననేది ఏంటంటే నేనైతే నమ్మను సార్, నో డౌట్ అట్ ఆల్. నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు పోతడు అని అయితే నేనైతే అనుకోను. పోతే పోవచ్చేమో, ఎందుకంటే 14 ఏళ్ళు అయింది కాబట్టి. మామూలు కేసులండి 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, 40,000 కోట్ల రూపాయల అటాచ్మెంటు, అటు బాబాయ్ కేసు, ఇప్పుడు తవ్వే కొద్దీ పుట్టల కొద్దీ గుట్టల కొద్దీ పాపాలు. మనకు తెలుసు అసలు కార్యాలయాన్ని కట్టారని. ఋషికొండలు ఎవరు డబ్బు సొమ్మండి 500 కోట్ల రూపాయలు ఉండే అనుమతులు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం చర్యలు ఏ అధికారి మీద తీసుకుంది? అనుమతి ఇచ్చింది ఎవడు? డబ్బులు విత్డ్రా చేసింది ఎవడు? అంటే బాధగా ఉంటుంది ఇటువంటి వ్యవహారాలు మాట్లాడాలంటే. అంటే నేను ఒకటే చెప్తానండి, చట్టం కొందరికే చుట్టం, అందరికీ కాదు అనేది నా భావం. ఇది 72 ఏళ్ల పరిపాలన చూస్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో కూడా చూస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తల్లజోడు తీసి కళ్ళప్పటి నుంచి చూశా. ఇది యథార్థం. మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది. అభిప్రాయం అంటే మీరన్న దాంట్లో వాస్తవం లేకపోలేదు, కరెక్టే. అయితే ఇప్పుడు మీరు అనేది పాత కేసులు, ఆ సిబిఐ ఈడీ కేసుల్లో అన్ని రోజులు అన్ని సంవత్సరాలు అవుతుంది వెళ్ళలేదు అని మీరు అంటున్నారు, కరెక్టే. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, లేకపోతే స్కాములు కానీ, ఆ వస్తున్న ఆరోపణలు కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి కదా. అన్ని చట్ట వ్యతిరేకమైన నిర్ణయాలే కదా. వీటిల్లో తప్పదు, జగన్మోహన్ రెడ్డికి వీటిల్లో శిక్షలు తప్పవు అనేది చాలా మంది చేస్తున్న ఆర్గ్యుమెంట్, స్టడీ చేసి చెప్తున్న మాటలు. ఈ 5 ఏళ్ల పాలన మీద కూడా మీ అభిప్రాయం అదేనా?
పాత నేరాలు అలా ఉంచితే కొత్త నేరాలు చాలా ఉన్నాయి సార్. అదే మరి అవే కొత్త అడుగుతున్నా. నేరాలు మరి కొత్త నేరాల మీద కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో మరి చూడాలి. వాళ్ళ మీద బాధ్యత ఉంది. వాళ్ళు కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మగతనం చూపిస్తానన్నాడు. మీకు గుర్తుందో లేదు వెంకటకృష్ణ గారు? నాకు గుర్తుంది. మగతనం అంటే ఏంటో నాకు బాగా తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. నేను కూడా 5 ఏళ్ల దాష్టీకం మీద సత్వరంగా ఒక దర్యాప్తుని వేసి విచారణ చేయాలని కూడా కోరుతున్నా. అభివృద్ధి నిరంతరమైన ప్రక్రియ. అది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టాలి, మీలాంటి యొక్క దాతలు అందరూ కూడా చేతిలో చెయ్యాలి. అది అభివృద్ధి ప్రక్రియ. సూపర్ మేనిఫెస్టో అమలు జరపాలి, ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలి. కానీ దాష్టీకాల మీద ఇన్ని యొక్క అరాచకాల మీద చాలా అసైన్మెంట్ ల్యాండ్లు కబ్జాలు అయినాయి. చాలా అసైన్మెంట్. సార్ వెంకటకృష్ణ గారికి ఒక మాట చెప్తున్నా. పొంగనూరులో ఒక దళిత ఎస్సీ నాయకుడిని కాళ్ళు కట్టి చేతులు కట్టి నోట్లో గుడ్డలో బుక్కి వీడియో తీసి పంపించారు మంత్రి గారికి. ఇవన్నీ మన టీవీ డిబేట్లు చూస్తే కూటమి ప్రభుత్వానికి ఏం చర్యలు తీసుకోవాలో కూడా తెలుస్తుంది. మనమే చాలా సాక్ష్యాలు ఇచ్చాం. డ్రోన్ కెమెరాలు తెగరేశారు. మా మహిళలనే కాలుగోల్స్ అన్నారండి. పాదయాత్ర చేస్తున్న మహిళల్ని కాలుగోల్స్ అన్నారు. వీళ్ళు అరసవల్లి వెళ్ళేసరికి గర్భధారణ అవుతుందన్న ఎమ్మెల్సీని మరి చర్యలు తీసుకుంటారు? ఎమ్మెల్సీ అనంతబాబు గారి మీద తీసుకుంటారా? అంతమంది మహిళల మీద పెట్రోల్ పొట్టాలు వేసి తగలబెట్టాలి నిలువునా అని చెప్పి చూసిన వాళ్ళ పరిస్థితి కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. మరి వీళ్ళందరూ బీజేపీలో పోతారు లేదా మరో పార్టీలో పోతారు. సేవేగా. కాబట్టి అందుకని కూటమి ప్రభుత్వం మీద చాలా బాధ్యత ఉందంటే నేనేం కాదని అంటున్నా. చట్టం తన పని తాను చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన విచారణకు రప్పించాలి. ఆయన మీద విచారణ పర్వం చేయాలి. వాళ్ళు కూడా వైసీపీ నాయకులు కూడా కడిగిన ముత్యాలు బయటికి రావాలి. వాళ్ళే చెప్పారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు అని. ఏ తప్పు చేయలేనప్పుడు కోర్టుకు హాజరవ్వండి, ఆ కేసులు కొట్టేసుకోండి, కడిగిన ముత్యాలు రండి. కాదు కదా. అంటే ఇక్కడ ఎలా ఉంటదంటే చేసేవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఎంతవరకు వీళ్ళు సబరంగా తీసుకుని మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఇందాక 26 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఏంటి అదేంటని, అది కూడా కూటమి ప్రభుత్వం ఏదో నోటీసులు ఇచ్చి ఇచ్చేద్దాం అనుకున్నారు కానీ కోర్టులో స్టే వచ్చినట్టుంది. ఇవాళ ఆర్గ్యుమెంట్స్ అయినాయి, జడ్జిమెంట్ రిజర్వ్ అయినట్టుంది. మీరు అన్నది కరెక్టే. కాంగ్రెస్ పార్టీకి అన్ని జిల్లాల్లో లేవు, కమ్యూనిస్ట్ పార్టీలకు అన్ని జిల్లాల్లో లేవు, బీజేపీకి అన్ని జిల్లాల్లో లేవు. ఈ రాష్ట్రాన్ని 30 ఏళ్ళు పైగా పరిపాలించిన తెలుగుదేశం పార్టీకి జిల్లా పార్టీ ఎక్కడ లేవు కార్యాలయాలు. ఏదో లీడర్లు వాళ్ళ సొంత ఇళ్లలో సొంత పెట్టుకోవడం తప్ప అధికారికంగా లేవు. మరి వీళ్ళు అంతంత ప్యాలెస్లు కట్టి పైగా అడిగితే ఈ ప్యాలెస్లా అని చెప్పి రివర్స్ ఇది మొదలవుతుంది. సో ఇక్కడ వెంకటరెడ్డి గారు చాలా మందికి అనుమానం ఉంది. నాలుగోటే గారు చెప్పిన దాంట్లో ఒక్క ముక్క కూడా తప్పులేదు. సరే ఇప్పుడు బీజేపీ అండదండ లేవు కాబట్టి ఆయన ఆటలు ఇంతకు ముందులాగా సాగవు అనే లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు చెప్పే మాటల్లో ఎంత వాస్తవం ఉందో, అలాంటి నమ్మదగ్గట్టుగా కూడా లేవు అనే ఆర్గ్యుమెంట్స్లో కూడా కొంత వాస్తవం ఉంది. అయితే స్థానికంగా వచ్చేసరికి గడిచిన 5 ఏళ్లలో జరిగిన ఆర్థికపరమైన నేరాలు, ఇప్పుడు కోటయ్య గారు చెప్పిన అరాచకాలు, వీటి మీద కూడా ఎలా ఉంది ప్రభుత్వం యొక్క దృక్పథం? ఇప్పుడు 1000 కోట్ల నిన్న రాబందు కూడా ఒక గాలి వానకపోతుందండి పోయిందంట. ఒక సామెత ఉంది. ఆ సామెత ఎలా వచ్చింది? మన పెద్దలు చూసి దాని నుంచి వచ్చింది. అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నడిచింది. ప్రతి వ్యక్తికి ఇందాక కూడా చెప్పాను నా ఇంట్రడక్షన్లో, ఎక్స్పైరీ పీరియడ్ అనేది ఒకటి ఉంటుందండి దేనికైనా సరే. అది వారికి నడిచింది. 2014లో కావచ్చు, 19లో కావచ్చు, సింపతి కావచ్చు, వివిధ కారణాలతో మేము బీజేపీకి దూరం అవ్వటం, వాళ్ళు దగ్గర అవ్వటము, వీటన్నిటితో నడిచింది. సరే ఈరోజు బీజేపీ ఓపెన్ చెప్తాను కదా, వారు ఆ రోజు దగ్గర అయ్యారంటే మేము దూరం అయ్యాము, తర్వాత ఏదో మాయమాటలు చెప్పారు, వాళ్ళు నమ్మారు, అయిపోయింది. ఈరోజు వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది 1924 మధ్యలో అవగాహన వచ్చింది. ఆ నేపథ్యంలో వారు మాతో రావడం జరిగింది. ప్రియా లైన్స్ పెట్టుకున్నాం. ఈరోజు బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వం ఫామ్ చేసినాం. ఈరోజు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి కావచ్చు, లేకపోతే అమిత్ షా గారికి కావచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్న ప్రతి పెద్దలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, వ్యక్తిగతంగా ఏంటి, వారు చేసిన ఆర్థిక నేరాలు ఏంటి, రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడు, ఇటువంటి వ్యక్తి భవిష్యత్తులో రాజకీయాల్లో కొనసాగితే దేశ సమగ్రత కూడా ఎంత దెబ్బతింటుంది. ఒక రాష్ట్రం పోతుందంటే ఆ దేశానికి పార్టీ కదా దేశంలో ఉంది. సో ఎంత ఇంపాక్ట్ పడుతుందని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. అది కూడా అర్థమైపోయింది. వీరికి కూడా అదేదో 100 పాపాలు శిశుపాలుడు అనేది అన్నట్టుగా అది కూడా ఒక షేప్ వచ్చింది. ఇక్కడ ఒకటి నేను చెప్పేది వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవాలా వద్దనేది ఇట్స్ నాట్ మై విష్. ఇది నా కోరిక కాదు, నాకు అవసరం లేదు కూడా కోరుకోవడం. నా అంటే ఇన్ ద సెన్స్ మా పార్టీ కానీ నా వ్యక్తిగతంగానే. ఎందుకని జీవి రెడ్డి గారు మనకి చెప్తానా,
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రేమ వాక్యాలు అండి మామూలుగా వెంకటేష్ గారు అడగండి. తప్పు చేసేవాడు జైలు పాటు తప్పేమన్నా. ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్స్ కానీ జైలు పోవాలో ఇంకోటి కావాలనేది అది వ్యక్తిగతంగా ఎవరు కోరుకోకూడదు. ఒకటే ఇదిగో వ్యక్తిగతంగా ఎందుకు కోరుకుంటారు? చట్టాల ప్రకారంగా చేయమంటారండి. ఎట్లా చట్టాలు శిక్షించాలి కదా. వాస్తవమే కదా, వ్యక్తిగతంగా కోరుకునేది ఎందుకు? మీ క్షమాగుణం ఏంటన్నా? మీ కనికరం ఏంటి? మీరు ఆగండి సార్. మరి 5 ఏళ్ల పరిపాలన ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారిని ఒక్క నిమిషం బాలగొండ గారు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత కోరిక. నేను అదే చెప్తాను. అందుకనే సైకో వ్యక్తిగత కోరిక వెంకటేశ్వర గారు. అందుకనే సైకో వ్యక్తిగత కోరిక ఏంటి సార్? అవును, ఆయన వ్యక్తిగతంగా ఆయన కోరిక కాబట్టి ఏదో కేసు మొత్తం మీద అది తీసుకొచ్చి మొత్తానికి అయితే లిఫ్ట్ చేసి పెట్టారు. ఇప్పుడు వ్యక్తిగతమైన కోరిక కాబట్టి అదే ఒకటి పెట్టాడు. చివరికి ప్రూవ్ చేయలేపాడు, ఛార్జ్ షీట్ కూడా వెళ్ళిపోయాడు కదా ఎన్నికల టయానికి. కానీ మీ దగ్గర అలాంటి పరిస్థితి లేదుగా. అలా చేస్తేనే సైకోలు అంటారు. అలా చేస్తేనే ఇదిగో ఇలా ఇంటికి పంపిస్తారు కాలు ఎరగొట్టి. సో మనము ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు వ్యక్తిగత ఆంక్షలు కాదు. ఆయన తప్పు చేశాడు, ఇదిగో నేను ఛార్జ్ షీట్లు క్లియర్గా నేను చూపించాను. ఇది ప్రాసిక్యూషన్ స్టార్ట్ అయితే, ట్రయల్ స్టార్ట్ అయిపోతే డెఫినెట్గా వెళ్ళిపోతాడు. నేను కోరుకుంటున్నావు, బాలకోట గారు కోరుకుంటే జరిగే మాట అయితే ఇదే పని పూజలు చేస్తా కూర్చుంటాం బాలకోట గారు. ఇక్కడ ప్రేమ వాచ్యాలు కాదు, అన్నెసరీ డిబేట్ని పికప్ చేయొద్దు. మీరు పెద్దవారు ఉండండి, అలా వెయిట్. ఓకే, సబ్జెక్ట్ సెటైరిక్ కూడా మాట్లాడడానికి కరెక్ట్ కాదు. చేతుల్లో పెట్టుకోండి, వదిలేసేయండి. మీరు వదిలేసేయండి, సెటైర్ గా మాట్లాడడానికి కాదు. సెటైరికల్ కాదు, సీరియస్ గా మాట్లాడుతున్నారు వెంకటేష్ గారు. కనికరం ఎందుకు అంటున్నారు? చట్టాలు పదాలు చేయాలి. మీ దగ్గర కాగితాలు ఉన్నాయి కదా, మీరే చూపిస్తున్నారు కదా. బాలకోట గారు ఇక్కడ అంటే దాంట్లో మనం కొంత ఇన్నర్ మీనింగ్ కూడా అర్థం చేసుకోవాలి. అంటే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు అనేది ఎవరైనా మీరైనా మేమైనా ఎవరైనా చెప్తాం. ఆ తప్పులు మనం చేస్తే మనకైనా శిక్ష తప్పదనే కోరుకుంటాం కదా. కాకపోతే తను జీవీ రెడ్డి అనేది ఏంటి అంటే మాకేమి వ్యక్తిగతంగా ఆయన జైల్లో తొయ్యాలని కాదు, ఆయన తప్పులు చేస్తే వెళ్తాడు, చట్టం చేస్తుంది, మాకేం వ్యక్తిగతంగా వెళ్ళాలని తప్పలేదు కదా, అంతే కదా. మాత్రం వ్యక్తిగతంగా కోరుకుంటారా ఏంటి జగన్మోహన్ రెడ్డి? ఆయనే కాదు, ఈ రాష్ట్రంలో ఎవరికి వ్యక్తిగతంగా ఎవరు చెప్పినా తప్పు చేసేవాడు సమాజానికి వ్యతిరేకి లేకపోతే ప్రజాస్వామ్య వ్యతిరేక అనేవాడు జనజీవనంలో ఉండకూడదని కోరుకుంటారు. అది ఎవరైనా సరే అంతే కదా. రెండోది వచ్చేసి వెంకటేశ్వర 2019-24 మధ్యలో ఇందాక మీరు చెప్పినట్టు ప్రతి దాంట్లో కూడా చేశారు. మేము జూన్ 12 తేదీన మా సారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ రోజుకి ఎంత డేటు? గట్టిగా నెల కూడా కాలేదు. ఇప్పుడే మా మీద ఒత్తిడి పెట్టొద్దు. ఎవరు పెడుతున్నారు ఒత్తిడి? ఎవరైనా సరే. ఇప్పుడు బాలకోట గారు ఏం చేస్తారంటే ప్రతిదీ కూడా మనం చట్ట ప్రకారం పోవాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఉండదు. అడ్డగోలుగా పోతే కుదరదు. నేనేమంటే ఇక్కడ చెప్తాను సబ్మిషన్, మీరు ఒత్తిడి పెట్టొద్దు అని మీరు అనొద్దు. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఎవరు అడక్కముందే, ఎవరు ప్రశ్నించకముందే, ఎవరు మీ దగ్గరకు వచ్చి చెప్పకముందే మీరే ఎన్నికల ముందు చెప్తిరి జగన్మోహన్ రెడ్డిని లోపలేస్తాం, మొత్తం కక్కిస్తాం, అన్ని లెక్కలు తీస్తాం అని లోకేష్ గారు రెడ్ బుక్ కూడా తయారు చేశారు కదా. కాబట్టి మీరు అన్న మాటలే ఎవరు దానికే సమానం చెప్తాను. నేను ఏమంటానంటే జూన్ 12 ప్రమాణ స్వీకారం జరిగితే మనం చేసే ప్రాసెస్కి అయినా సరిగా లేకపోతే ఏముందంటే, ఇప్పుడు మనము జనాల ముందు కూర్చున్నాం. ఇప్పుడు జనాలు ఓటు అయితే మేము వచ్చి అధికారంలో కూర్చున్నాం. జనాలు ప్రతిదీ గమనిస్తుంటారు. ఏం చేసినా కూడా చట్ట ప్రకారం చేయాలి, ఒక టైం ఇచ్చేయాలి. ఏం చేసినా తొందరపడ్డా మనకి ఏమవుతుంది, వాళ్ళకి వెళ్ళవు తేడా ఏందంటారు. ఎందుకు అతను సైకో అన్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో కూడా ఆయన ఎందుకు ఒక మాట అనలేకపోతుండ్రు? గెలవచ్చు, ఓడిపోవచ్చు ఆయన, కానీ ఈ రోజుకి ఎందుకు అనలేకపోతున్నారు? ఒక 5 సంవత్సరాల పరిపాలనకే జగన్మోహన్ రెడ్డి గారిని ఉత్తరవాపితను చూడలేమంటారు, సైకో అన్నారు, రకరకాలుగా అన్నారు కదా. మరి మా సార్ని ఎందుకు అనలేకపోతుండ్రు? ఆయన ఏ చేసినా ప్రాపర్ డ్యూ ప్రాసెస్ అండి, అట్లా అని చెప్పేసి ప్రాపర్ డ్యూ ప్రాసెస్ వెళ్తాము. నేనేమంటే వదిలేదు. మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పారో, లోకేష్ గారు చెప్పారు, డెఫినెట్గా పోతాము. ఈ రోజు ప్రాసెస్ స్టార్ట్ అయింది, అన్ని జియో కాపీలు కానీ అన్ని బయటకు తీస్తున్నాము. ఈరోజు ఒక్కొక్కటి
ఉదాహరణకి బెవరేజ్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి గారు కింద పైన పడుతున్నాను అందరికీ నేను అప్రూవర్గా మారిపోతాను, నన్ను వదిలిపెట్టండి అని. నువ్వు అప్రూవర్గా మారాల్సిన అవసరం లేదు, మీరు చేసిన తప్పులు కళ్ళ ముందు కనపడుతుంది. నువ్వు చెప్పేది ఏంటి అప్రూవర్గా మారి? దేర్ ఇస్ ఏ పేపర్ ట్రయల్, వీళ్ళు మొత్తం ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం, నువ్వు కోర్టులో సబ్మిట్ చేస్తావు, నువ్వు వచ్చి అప్రూవర్గా మారేది ఏంటి? అది ఎక్స్ కానీ వై కానీ ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే మనం చట్ట ప్రకారం పోతే ప్రజల ముందు ఒప్పుకుంటారు. ఈరోజు 2 నిమిషాల పని ఈ సోకాల్డ్ ఈ బ్యాచ్ని మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి బిహేవ్ చేస్తే 2 నిమిషాల పని, పుట్ దెమ్ బిహైండ్ ద బార్స్, జైల్లో పెట్టడం 2 నిమిషాల పని. ఏంటి గాడిద గుర్రాని తేడా? ఏంటి కంగారు? నేను చూస్తాను చాలామంది అయిపోయింది గవర్నమెంట్ టీడీపీ వచ్చింది, చేత కాదు. ఏం చేత కాదు? అరే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగే ఆ వ్యక్తులు అలా చేశారనే కదా కాలేర కొట్టే కూత పెట్టింది. అట్లనే మనం వదులుదామని నేను చెప్పట్లేదు. అరే 1 మంత్ కాలేదు, వీ హ్యావ్ టు కలెక్ట్ ద లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది, పేపర్ ట్రయల్ ఉంటుంది, మనీ ట్రయల్ ఉంటుంది. ఇవన్నీ డ్రెస్ట్ ముందు అసలు ఈ గ్యాప్లో మనం పడ్డామంటే డేటానే పోతుంది మొత్తం. దేర్ ఇస్ ప్రాపర్ స్టేషన్ మేడం వెంకటేశ్వర గారు, డెఫినెట్ గా 1 year 2 years ఎవ్రీబడి విల్ బి ద బిహైండ్ ద బార్స్. రీజన్ ఏంటంటే వాళ్ళు చేయని తప్పు లేదు, చేయని స్కామ్ లేదు, జగమని చెప్పేసి. ఇక్కడ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఆధారాలు లేకపోయినా ఏమీ లేకపోయినా ఆయన ఏ తప్పు చేయకపోయినా తీసుకుపోయి లోపలేడని ఎవరు అనట్లే. సరే కొంతమంది ఏంటంటే అనుభవించి అరాచకాలు ఆ దాష్టికాలు అనుభవించి దెబ్బతిన్న వాళ్ళకి లోపల ఉండొచ్చు, ఏంటి రాగానే చేయాలి కదా అని ఆ బాధ ఆవేదన ఆవేశం ఉంటాయి, అది వేరు, దాన్ని ఆలోచించాలి తప్ప పట్టించుకోకుండా వదిలేసిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన చర్చ అంతా కూడా మీరెందుకు లేట్ చేస్తారని కాదు, ఆయన తొందరపడుతున్నాడని చర్చ. అది చర్చ పాయింట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నేను జైలుకి వెళ్తా అని చెప్తున్నాడు ఆయన సన్నిహితులతో కదా. ఎందుకు చెప్తున్నాడు? మీరేదో గెలుపుతారనే కదా. మళ్ళీ మీరు మాకు ఇదిగో నేను తెచ్చాను పాత కేసులు సార్, నేను చెప్తున్నా కదా ఒక మాట వినండి సార్, ఒక మాట వినండి. ఆ కేసుల విషయంలో అది ఉంటది ఆయనకి. వాటితో పాటు 5 ఏళ్లలో చేసిన చాలా అంశాలలో అన్ని చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా చేసిన నిర్ణయాలు చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని అవుట్ ఆఫ్ ది వే చేసిన నిర్ణయాలు కాబట్టి, ఉదాహరణకు మీరు చెప్పిన లిక్కర్ స్కామ్ తీసుకోండి, లేకపోతే ఆ డిజిటల్ కార్పొరేషన్ అదేదో ఉంది అది తీసుకోండి, శాండ్ మొత్తం మీరు చెప్పిన 4500 జీవోలు ఆయన సీక్రెట్ గా ఉంచాడంటే ఏంటి? రహస్యం తప్పులనే కదా, తప్పు చేస్తున్నాడని అదే కదా, అవి ఆయనకు తెలుసు. కాబట్టి అవి ఒకవేళ సిబిఐ కేసులు ఈడీ కేసులు ప్రాసెస్ ప్రకారం కొంత డిలే అవుతాయి అని నమ్మకం ఉన్నా ఇవి అంత తొందరగా డిలే చేయరు, ఇవి మెల్లగా స్పీడ్ అనుకుంటే ఆల్రెడీ స్పీడ్ అయింది కదా. ఇవి అవుతాయి వెంకటేశ్వర గారు. నేను వాటి గురించి మాట్లాడడం లేదు, అసలు నేను వాటి గురించి మాట్లాడడం లేదు. ప్రభుత్వ నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద, జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద, అలాగే లక్ష్మణ్ గారు ఇక్కడ సరే సిబిఐ కేసులు లేకపోతే ఈడీ కేసులు వాటిల్లో ఏం జరిగింది ఏం జరగబోతోంది అవి కొంచెం కేంద్ర దర్యాప్తు సంస్థలు కాబట్టి కొంత టైం లాగింగ్ ఉంటుంది. ఇప్పటివరకు మనం చూసిన డిశ్చార్జ్ పిటిషన్లు 100 కొద్ది ఉన్నాయి, అవన్నీ డిస్పోజ్ అవ్వాలి కదా. సో అవి కాకుండా రాష్ట్రంలో వీళ్ళు చేసిన ఈ అక్రమాలు కానీ అరాచకాలు కానీ ఆర్థికపరమైన ఇండిసిప్లిన్ ఇవి కానీ, సో వీటి విషయంలో ఏం జరగబోతోంది అనే దాని మీద పెద్ద చర్చ ఉంది. మీ అంచనా ఏంటి? రాష్ట్రంలో జరిగిన 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి సర్కార్లో జరిగిన ఈ మొత్తం అక్రమాల మీద ఎంతవరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది, చర్యలు ఉండే అవకాశం ఉంది? పెద్ద ఎత్తున అవినీతి జరిగిన మాట వాస్తవము. అది ఎవరో చెప్పడం కాదు, ఆ పార్టీ నాయకులే, ఆ పార్టీ కార్యకర్తలే, ఆ పార్టీ ఎమ్మెల్యేలే, ఆ పార్టీ మంత్రులే వాళ్ళ యొక్క స్నేహితులకు వీళ్ళకో వాళ్ళకు చెప్పారు. నేను ఒకటి మన డిబేట్ లో కూడా చాలా కాలం క్రితమే చెప్పాను. ఒక శాసనసభ్యుడు, ఇప్పుడు ఆయన మాజీ అయ్యాడు, రోజు ₹1 కోటి ఏదో విధంగా అక్రమ సంపాదించాలని 35 మంది శాసనసభ్యులు, వాళ్ళ మంత్రులు కూడా ఉండాలి, అనుకోని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని సంపాదించారంట. అంటే ఇంత పెద్ద అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అలౌ చేశారు మరి ఒక నాయకుడిగా? ఒక చిన్న సరే ఏ ప్రభుత్వాలైనా కూడా కొన్ని అనుకోకుండా, కొన్ని తెలిసి తెలియకుండా, భయము భక్తితో కొన్ని అవినీతి జరుగుతుంది.
ప్రతి ప్రభుత్వంలో జరగలేదు అని చెప్పడానికి లేదు. ఈవెన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు అవినీతి ఉంది, ఇంకా లేకుండా లేదని చెప్తే ఎవరు నమ్మరు. ఇక్కడ ఒక చిన్న అవినీతి జరిగిందని నేను ఒక వార్త రాస్తే చంద్రబాబు నాయుడు గారు కన్సర్నింగ్ మంత్రిని పిలిచి గంట సేపు తిట్టాడు ఆయన బయటకు వచ్చి నా మీద ఏడ్చాడు, మొత్తుకున్నాడు. అలాంటి వ్యక్తి ధైర్యం చేసి ఇంకా ఏదో చేస్తాడు అని ఏదో అపవాదులు వేశారు తప్ప ఏం చేశాడు? సరే అయిపోయింది ఈ కాలం. ఇప్పుడు అసలు ఈ 5 సంవత్సరాల్లో నేను 43 సంవత్సరాల జర్నలిస్ట్ గా అన్ని గమనించిన వ్యక్తిగా ఈ 5 సంవత్సరాల్లో గమనించిన అవినీతి ఎంత భయంకరంగా ఉందంటే ఊహించలేము. అసలు మనం చెప్పుకోవడానికి కూడా అసలు తలంచుకోవాల్సిందే పరిస్థితి. ఎక్కడ జరగలేదు చెప్పండి. ప్రభుత్వ భూములు దోపిడీ చేసుకుంటారు, అది వేరు. ప్రైవేట్ భూములు కూడా, ప్రైవేట్ ఆస్తులు కూడా దోపిడీ. ఎక్కడ మైనింగ్ లో అయితే భయంకరం. నిజంగా ఇప్పుడు మైనింగ్ లో వీళ్ళు బయటికి తీయగలిగితే, ఖచ్చితంగా దాని మీద సమగ్ర విచారణ జరిగితే వేల కోట్ల కాదు లక్షల కోట్ల అవినీతి బయటకు వస్తుంది. అంత ఇంత రాదు, అన్నిటికంటే హైయెస్ట్ జరిగింది. ఎందుకు బ్లాక్మెయిల్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే? సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫోన్ చేసి, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు కొంతమంది చెప్పిన సమాచారం నా వరకు వచ్చింది చెప్తున్నాను నేను. నిజమో కాదో తర్వాత సంగతి. ఈ తేదీ లోపల నువ్వు ఈ కప్పం కట్టకపోతే, వచ్చి బెంగళూరులో ఆ కప్పం కట్టకపోతే నీ మంత్రి పదవి పోతుంది, అలాగే నీ మీద కేసులు కూడా పెడతారు అని చెప్పి వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆయనకి ఇచ్చి, ఆయన 3 రోజులు కనపడకుండా పోయాడు మంత్రిగా ఉండి, స్విచ్ ఆఫ్ చేసుకొని. ఈ సంఘటన ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం జరిగింది. మరి మళ్ళా కొడుకేం చెప్పాడో మిథున్ రెడ్డి తెలీదు. అంటే నేనేమంటానంటే, ఓకే సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళది ఏంటనేది పక్కన పెడితే, ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి, ఆల్రెడీ ఆయన వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చాలా ఫైనాన్షియల్ క్రైమ్స్ పాల్పడ్డాడు అనేది కేసులు కదా. ఆ కేసుల్లోనే ఆయన జైల్లో కూడా 16 నెలలు జైల్లో ఉండిచ్చాడు. జైల్లో ఉండి కూడా చాలా వ్యవహారాలు నడిపాడు, కేసులకు సంబంధించి కానీ రాజకీయాలకు సంబంధించి కానీ ఇవన్నీ కదా. సో మరి అంత జైల్లో గడిపి కేసులు ఇవన్నీ ఎలా ఉంటాయో తెలిసిన వ్యక్తి గడిచిన 5 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరే ఓకే అవినీతి చేశారేమో, అరాచకాలు చేశారేమో, చేసి ఉండొచ్చు. కానీ మళ్ళీ ఒకవేళ అధికారం మారితే మనం దొరకకూడదు అనే కనీస జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదంటారు జగన్ రెడ్డి? చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఇప్పుడు కొన్ని ఫైల్ మూమెంట్ మీద సంతకాలు పెట్టినా కూడా ఆ ఫైల్స్ అన్ని లేవు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళందరూ వెతుకుతారు కదా, చూస్తారు కదా, చాలా ఫైల్స్ లో సంతకాలు ముఖ్యమంత్రి గాని కన్సర్నింగ్ మినిస్టర్స్ గాని లేకుండా ఆఫీసర్లు ఇరుక్కుపోయే పరిస్థితి వస్తుంది. పట్టుకున్నారుగా, భుజాలు తడుముకొని వీర విధేయులుగా ఆయన గారు కూర్చొని ఉంటే ఆయన కాళ్ళ కింద కూర్చొని చూడు మాట్లాడిన ఆఫీసర్లు కూడా ఉన్నారు కదా. మొత్తం అందరూ ఇరుక్కునే పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, నో డౌట్. బట్ వాళ్ళు కూడా దొరకాలి అంటే మరి దానికి కావాల్సిన ఎవిడెన్స్ అన్ని దొరకాలి కదా. మరి అదే ముఖ్యమంత్రి గారు అనుమతి లేకుండానే ప్రిన్సిపల్ సెక్రటరీని ఆ తప్పు చేసినట్టు ఇక్కడ ఇప్పుడు రికార్డు వచ్చింది అనుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలుగుతారు? లేదు, ముఖ్యమంత్రి అనుమతి లేకుండా వాళ్ళు అలాంటి చేయరు కదా. వాళ్ళు తర్వాత చెప్తారు ఇది సీఎం ఆర్డర్స్ అని. అసలు ఏమీ లేని దాంట్లోనే స్కిల్ డెవలప్మెంట్ కేసుని ఏమీ లేని దాంట్లోనే చంద్రబాబు నాయుడు ఇచ్చేసి ఎవరినో అక్కడెక్కడో ఢిల్లీలో ఉన్నాడు పట్టుకొచ్చి వాడితో చెప్పించే ప్రయత్నం చేస్తే, అలాంటిది ఇక్కడ అధికారులు చేసిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ వాసుదేవ్ రెడ్డి అప్రూవ్ గా మారుతానంటున్నాడంట. అంటే దాని అర్థం బాబు నేను మొత్తం చెప్పేస్తాను అని చెప్పని అనే కదా అర్థం. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో దస్తగిరి అప్రూవ్ గా మరి ఏం చేశాడు? అప్రూవ్ అంటే అదే కదా సార్, అప్రూవల్ గా మారినంత మాత్రాన ఎవిడెన్స్ అన్నది అప్రూవల్ గా మారి అవును నన్ను ఆయనే కొట్టాడంటే అది వేరు, కొట్టాడేమో అప్రూవల్ గా మారి చెప్తున్నాడు అనుకుంటారు. కానీ అక్కడ అది అవినీతికి సంబంధించిన అంశము. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి
ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి అప్రూవల్ గా మారి చెప్తున్నారు అనుకుంటారు, కానీ ఎవిడెన్స్ దొరకాలి కదా అక్కడ. అంత ఈజీ కాదు ఎవిడెన్స్ దొరకడం. ఇప్పుడు జీవి చెప్పినట్టు ఏంటంటే ఆ కేసులు ఎస్టాబ్లిష్ చేయాలంటే పక్కాగా చెయ్యాలి. ఇప్పుడు ఆ చేసేటువంటి వాళ్ళు దర్యాప్తు సంస్థలు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇష్యూ వస్తే దాని మీద దర్యాప్తు చేయించరాదా అంటే వెంటనే ఆయన నాకు ఒక క్వశ్చన్ వేశాడు, లక్ష్మణ్ నువ్వు సజెస్ట్ చేయన్నారు ఇది అంత సీరియస్ గా దర్యాప్తు చేసి పోలీస్ ఆఫీసర్ అన్నాడు. అంటే అలా ఉంది వ్యవస్థ కూడా, అలా ఉంది, అలా పోలీసు వ్యవస్థ అలా ఉంది ఇప్పుడు కూడా. ఉందిలేదు, అది నిజమే. అప్పుడున్నంత సిన్సియారిటీ కానీ లేకపోతే ఆ కమిట్మెంట్స్ కానీ డిపార్ట్మెంట్స్ లో ఇప్పుడు కనిపించట్లా. అది కొంతవరకు వాస్తవమే. రైట్, ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు. రామకృష్ణ గారు గడిచిన లేదా మళ్ళీ కట్ అయిందా? రైట్, ఓకే. పాలకోటే గారు, గడిచిన 5 ఏళ్లలో జరిగిన ఈ తప్పుల మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అంటే అది ఎస్టాబ్లిష్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే కేసులు అవుతాయి అని. నిజంగానే ఎస్టాబ్లిష్ చేయకుండా గుడ్డిగా వెళ్ళి చేయరు కదా. గోడలు దూకి అరెస్ట్ చేయడానికి ఇదేమి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు కదా. సో అందువల్ల కాకపోతే జరిగిన నేరాలు కానీ జరిగిన విధానాలు కానీ గడిచిన 5 ఏళ్లలో జరిగిన విధానాలు కానీ ఆ స్థాయిలో ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపేంత స్థాయిలో ఉన్నాయనుకుంటున్నారా? వెంకటకృష్ణ గారు, మీరు చాలా పెద్దవాళ్ళు. దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళు పాత్రికేయం మీరు చేశారు, నేను చేశాను. మన డిబేట్ లో కూర్చున్న లక్ష్మణ గారి మనకు వ్యవస్థలు ఏంటో మనకు తెలుసు. నేను ఒక మాట చెప్తా, రాజకీయ పార్టీలు తప్పు చేస్తే, ముఖ్యమంత్రి తప్పు చేస్తే, ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ప్రజలు ప్రజాక్షేత్రంలో శిక్షిస్తారు, అంటే అధికారం నుంచి దించేస్తారు. ఆ పని ప్రజలు చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? ఆయన అవినీతికి పాల్పడితే లేదా ఏదో దుర్మార్గాలు చేస్తే ఆయన అనుచరకాలం మంది మార్బలం ఏమన్నా దోపిడీ చేస్తే విచారణ సంస్థలు విచారించాలి. ఆ విచారణ కోర్టులకు ఎక్కాలి, కోర్టులు శిక్షించాలి. ఇందులో మీ ఒత్తిడి లేదు, నా ఒత్తిడి లేదు, జీవీ రెడ్డి గారి ఒత్తిడి అక్కడి కంగారే ఉంది. ఎవరు ఒత్తిడి చేస్తారు? ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని. ఈ అవినీతి 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 మాట 14 సంవత్సరాలుగా మనం వింటున్నాం. తినగవేమో తీయను అన్నట్టుగా ఇప్పుడు అవినీతి కాస్త నీతి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. అట్టయ్యే అధికారంలోకి వచ్చింది. సంస్థలు చేయాల్సిన పని సంస్థలు చేయాలి. ఎలా విచారించాలి, ఎట్లా విచారించాలి, ఎన్ని దరఖాస్తులు, విచారణ సంస్థల పని. విచారణ సంస్థల పని. ఆయన ఉరుకులు పెడుతుందా అరెస్ట్ అవడానికి? నెమ్మదిగా ఉందా? లేదా బీజేపీతో కలుస్తుందా? లేదా ఏదైనా డాల్ తీసుకొని రక్షణ కవచం మీద అడ్డు పెట్టుకుంటున్నాడా? అడ్డు పెట్టుకుంటే వదిలేస్తారా? ఇప్పుడు ఈ రోజున రాష్ట్రంలో కొత్త, నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ రాష్ట్రం వగిచిపోయింది, కన్నీళ్లు గార్చింది. నా రాష్ట్రం 5 ఏళ్ళు 40 ఏళ్ళు వెనక్కపోయింది. నేను ఒక మాట చెప్తాను, ఒక యోధుడు చచ్చిపోతే మాట్లాడే ఒక పాట పాడే మీ డిబేట్ లోనే, పాట పాడమంటే చెల్లెలా, ఏ పాట పాడుదూని చెల్లెలా, ఏ పలకరింత నవ్వు తీసి చెల్లెలా, నీ పెదవి కందించున్నమ్మ చెల్లెలా, కార్చి కార్చి కంటనీరు చెల్లెలా, వాటిని కరిగిపోనీయకమ్మ చెల్లెలా, ఏచి 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 చెల్లెలా, వాటి ఇంకిపోనీయకమ్మ చెల్లెలని రాజధాని అమరావతి పాదయాత్రలో మహిళల కంటనీరు చూసి ఒకచాం. మేము ఏడ్చాం, గుండెలు బాదుకున్నాం. కాబట్టి ఆవేదన, కాబట్టి ఆందోళన. ఇప్పుడు పీఠాల మీద కూర్చున్న వాళ్ళకి చాలా హ్యాపీగా ఉండొచ్చు. జరుగుతుంది, ఒత్తిడి ఏంటి, అన్ని జరిగిపోతాయి. సరే, ఎవరు ఒత్తిడి చేయరు. ఎందుకు చేస్తారు? ప్రజలు చూస్తూ ఉంటుంటారు. ప్రజలు అన్ని చూస్తూ ఉంటుంటారు. ఏది చూడరు? మనకున్నట్టు వాళ్ళకి 2 కళ్ళే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 10 కళ్ళు మొత్తం చూశారు. ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి? 2,45,000 కోట్ల రూపాయల బంచా, ఏం బీక్కుంటారు బీక్కో అన్నారు. ఏం బీకారు? వైనాటి కుప్పం అన్నాడు, వైనాటి మంగళగిరి అన్నాడు, వైనాటి పిఠాపురం అన్నాడు. కాదు, ఏం బీక్కుంటారు? బహుశా ఆయనకి కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయనే సామెత గుర్తొచ్చినట్లేదు. పీక్కుంటూ పోతే నెత్తి మీద బొచ్చు కూడా ఉండదనే విషయం అర్థమైంది. ప్రజలు అన్ని చూస్తున్నారు వెంకటకృష్ణ గారు. ఈ రోజున కూడా కూటమికి 124 సీట్లు అంటే ఒక అమోఘమైన బలం. తెలుగు జ్ఞాన చరిత్రలో రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు కూడా ఇంత ఘనాతిఘనమైన విజయం రావాల. ఆ విజయాన్ని ఖచ్చితమైన పదిలంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఈ 5 ఏళ్ల దాష్టీకం మీద కూడా సత్వరమైన దర్యాప్తు విచారణ. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా లోపలేయమని నేను చెప్పను.
విచారణ జరగాలి, విచారణ ద్వారా అదే కోరుకుంటున్నాను నా వ్యక్తిగతంగా. పేరు బాలకోట రెడ్డి కాదు, అందుకని నేను ఖచ్చితంగానే మాట్లాడతాను. బాలకోట గారు ఇది లక్షల మంది ఒక్క నిమిషం వదిలేస్తా. బాలకోట గారు లక్షల మంది ప్రజలు ఈ డిబేట్ని చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నా. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ దేర్ అయితే వేరే విధంగా ఉండేది ట్రీట్మెంట్. వదిలేసే ఆ సబ్జెక్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇది తెలంగాణ సరే బాలకోట గారు, మనం గడిచిన ప్రభుత్వ హయాంలో కాదు ఒక్క మాట, గడిచిన ప్రభుత్వ హయాంలో జరిగిన వీటి మీద మాట్లాడుతున్నాం. డెఫినెట్ గా ఒక సెక్షన్ ఆఫ్ కార్యకర్తల్లో కానీ లేకపోతే మీలాంటి దళిత లీడర్ల ఉద్యమకారుల దీంట్లో కానీ గడిచిన ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాల విషయంలో చాలా ఆవేదన ఆవేశం చాలా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ ప్రతిదినం చర్చించింది మనమే. అదే బాలకోటయ్య, అదే వెంకటకృష్ణ, అదే జీవీ రెడ్డి, అదే లక్ష్మణ్, అదే జడ్జి రామకృష్ణ మనమే కదా చర్చించాం. కాబట్టి కాకపోతే దాని ఆవేశం పాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటాయి. మీరు అంటే మనం ఇక్కడ ఎవరు మాట్లాడినా కూడా ఒక దీంట్లో వెళ్తా ఉంటాం. అంటే మీరు కాస్త ఆ బాలకోట రెడ్డిని కాదు అనేది జీవీ రెడ్డి గారు కొంత బాధ అనిపించినట్టుంది. పట్టించుకోవాల్సిన అయితే అందరూ అలా ఉండరు కదా, రెడ్లైనంత మాత్రం అందరూ అలా ఉంటారా బాలకోట గారు? అట్లా మేము కలిసి పోరాటం చేసిన వాళ్ళమే, ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి చెప్తున్నాం. అంటే మా పార్టీకి ఒక పాలసీ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాల విధానం వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. దాని అర్థము వదిలేస్తామనో లేకపోతే కాదు. రాష్ట్ర ప్రజలందరూ తెలుసు చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఎలా ఉంటుంది. వ్యక్తిగతంగా కక్షలో పోయే వ్యక్తి కాదు, తొందరపడి అనే వ్యక్తి కాదు, నోరు జారడు, తొందరపడి నేను చెప్తున్నా తొందరపడి చర్యలు చేసుకోడు, అట్టని వదలడు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సార్ ఈ డిబేట్ లో మీరు మాట్లాడండి, ఆయన బాగానే ఉందో ప్రభుత్వ అధినేత ఆయనే కదండి. ఇక్కడ మనం బాలకోట గారు మీరు ఎందుకో ఇవాళ కొంచెం ఆవేశంగా ఉన్నారా లేకపోతే కసిగా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి ఇప్పుడు పార్టీ అభిప్రాయం ప్రకారం ఆయన చెప్తాడు, కానీ జీవీ రెడ్డి అయినా లేదా ఇంకో పార్టీ నాయకుడైనా అధికారి ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కదా. కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు తొందరపడే మనిషి కాదు, అందరికీ తెలుసు. ఆయన మేము చెప్తాము. ఓకే ప్లీజ్ మీరే తొందరపడే మనిషి కాదు, నేను తొందరపడమని చెప్పట్లేదు వెంకటకృష్ణ గారు, మనిషి కాదని అది మనకు తెలిసిందే కదా. చంద్రబాబు నాయుడు ఎప్పుడో కక్ష సాధింపులకు వెళ్ళడం మీకు తెలియదా? మనం మాత్రం ఎందుకంటాం వెంకటకృష్ణ గారు? తొందరపడమని అంటావా, కక్ష సాధింపు అంటావా? నేననేది అదే. కాకపోతే దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి, అది తెలిసిందే కదా. ఇది మా పార్టీలో నేనేమన్నా అంటే ఇప్పుడు సరే మీరు వదిలేయమన్నారు కాబట్టి వ్యక్తిగత అంశాన్ని వదిలేస్తున్నాను. ఇది మా పార్టీ లేను, ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఇప్పుడు నేను ఏది మాట్లాడినా కూడా అది పార్టీ మీద ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే నేను ఇందాక కూడా గాడిద గుర్రాన్ని తేడా ఉండాలి. రాష్ట్రంలో ప్రజలు గమనిస్తుంటారు ఎవరు ఏంటనేది. ఎవరో ఆవేశానికి ఇంకోటి ఎవడో ఆవేశానికి మేము తొందరపడలేమంటున్నాను. ఇబ్బంది పడిండ్రు వాళ్ళేంటి మా సార్నే జైల్లో పెట్టారు. ఏంటి మన శనివారం రోజున మా ఎండి రాధాకృష్ణ గారు రాసిన వీకెండ్ కామెంట్ లో కూడా అదే ఉంది. జగన్ రెడ్డి తరహాలోనే మేము కక్ష సాధింపులకి లేకపోతే దూకుడు నిర్ణయాలకి వెళ్తామనంటే వాళ్ళకి మీకు తేడా ఏముందని మళ్ళీ జనం ఆలోచిస్తారు. మా సార్ కంటే ఎవరు ఇబ్బంది పడరు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి 53 రోజులు జైల్లో ఉన్నాడు. జైలుకి వెళ్ళాల్సి వస్తుందని ఎవరున్నాడో చెప్పు. ఏమైనా రామకోట గారు ఎన్ని రోజులు జైలు ఉన్నాయి? ఓరో కథలు చెప్తాడు, రక్తం దించాడు. ఎన్ని రోజులు దించుతున్నావు ఆయన? ఎన్ని రోజులు జస్ట్ లీవ్ ఇట్. ఎన్ని రోజులు ఉన్నారా మీటింగ్ లో? నాకు తెలియదా మీరు ఎన్ని మీటింగులు పెట్టింది? రైతు ఉద్యమం ముసుగులు వచ్చింది తెలియదా మాకు? ఏం చెప్తారండి? ఊరక ఎవరికంటే ఎక్కువ కష్టపడిందండి రాష్ట్రంలో. ఎవరి మీద కేసులు లేవండి, ఎవరి ఇబ్బంది పడలేదు.
అదే భార్య రాట్లా. ఓకే రైట్ ఎవరి ఇబ్బంది పడలేదు, ఎవరి మీద కేసులు లేవు. ఏ మొక్కల మీద కష్టపడి ఒకటైతే వాస్తవం అండి, జగన్మోహన్ రెడ్డి గారి వెంకటకృష్ణ గారు ఒక మాట, పాత కేసులు దీని ఆవేశం అంటారు, దీని ఆవేశం అంటారు వెంకటకృష్ణ గారు. ఎవడి మీద కేసులు లేవు, అందుకని ఎవడి మీద కేసులు లేవు. రోజు మా వెంకటేశ్వర గారు మీ డిబేట్ అయిపోయిన తర్వాత మాకు ఒకటే, ఈ రోజు వాట్సాప్ చూస్తే ఏదన్నా ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిందని చూసుకుంటాం, తెల్లారి లేదు సిఐడి వాడు ఇంటి ముందు చూసుకున్న ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ళు, నేనున్న 3 ఏళ్ళు. మేము చూసుకోలేదా? మీకు వచ్చినాయి కదా, ఎవరికి బాగలేదు, బాలకోటే గారు చూసుకోలేదా? ఎవరికి ఆయన్ని అబ్జర్వ్ చేశారు. కథలు చెప్తారు. అందరు చేయబట్టే ఇవాళ ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వం దిగిపోయింది. అందరు సఫర్ అయ్యారు వెంకటేశ్వర గారు, అందరూ ఏదో అలా ఒక రైట్. బాలకోటే గారు, ఈ అనవసరమైన వీటికి వెళ్ళొద్దు, అనవసరమైన వ్యక్తిగతమైన వీటికి వెళ్ళకుండా చెప్పండి, కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేనేం చెప్పలేదు సార్, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఎన్నికల ప్రచారంలో ఏదైతే చెప్పారో 5 ఏళ్ల దాష్టీకం మీద కూడా విచారణ పర్వం జరగాల్సిన అవసరం ఉంది. అవును, నేను ప్రాణాలు పోగొట్టుకున్న సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధిని, నేను మానాలు పోగొట్టుకున్న సామాజిక వర్గ ప్రతినిధిని, ఈ రాష్ట్రంలో ఎస్టీ రక బహుజన కులాల నాయకుడిని, నా న్యాయం నేను అడుగుతున్నా. ప్రభుత్వం చేయాల్సిన ప్రజాస్వామ్యంలో ప్రజలే చూస్తారు, అందరూ చూస్తారు. ఒత్తిడేమీ లేదు, ప్రభుత్వం సత్వరంగా విచారణ చేసే చెయ్యాలి. కరెక్ట్, ఒప్పుకుంటాం, వాస్తవం అది, మీరు అడగడంలో తప్పులేదు. అలాగని చెప్పి ప్రభుత్వం కూడా ప్రతిదాన్ని కూలంకషంగా వాళ్ళు రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడ నేరం జరిగింది, ఎవరెవరిని ఎలా హింసించారు అనే దాని మీద కేసు బై కేసు వెళతారు కదా. సో అది కూడా వాస్తవమే. అందువల్ల ఇప్పటికిప్పుడే అయిపోవాలి అంటే అది అవ్వదు. అలాగని చెప్పి ఎప్పుడో చేస్తామంటే కూడా కుదరదు. దానికి ఒక పద్ధతి పాడు ప్రకారం ప్రభుత్వం విధానపరంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అలా వెళ్తారని ఆశిద్దాం. అయితే అసలు మీ అందరికంటే తొందరగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టుంది, అది కదా చర్చ. ఇవాళ చర్చ ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయాడు అనేది. సో అందువల్ల కాకపోతే ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదు, డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్ సుధాకర్ని హింసించి చావడానికి కారణమైన వాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలా ఉన్నాయి రాష్ట్రంలో. మరి వాళ్ళందరి సంగతి కూడా చూడాలి కదా. సో అవి మీలాంటి వాళ్ళు కోరుకునేది. రైట్, అలాగే ప్రభుత్వం చేస్తాను ఆశిద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకోటే గారు, జీవిరెడ్డి గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇక